शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। कूजन्तं राम रामीति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलं। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं। वागर्धाविव सम्पृक्तौ वागर्धप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वतीपरमेश्वरौ। सूक्तिं समग्रयितुनः स्वयमेव लक्ष्मीः श्रीरङ्गराजमहिषी मधुरैकटाक्षैः। वैदग्ध्यवर्णगुणकुम्भनगौरवैर्यां कण्डूलकर्णकुहराः कवयोधयन्ति। हैमोर्ध्वपुण्ड्रमजहन्मकुटं सुनासं मन्दस्मितं मकरकुण्डलचारुगण्डं बिम्बाधरं बहुलदीर्घकृपाकटाक्षं श्रीवेङ्कटेशमुखमात्मनिसन्निधत्ताम्। विमलपटी कमलकुटी पुस्तकरुद्राक्षसस्तहस्तपुटी कामाक्षी पक्ष्मलाक्षी कलितविपञ्ची विभासि वैरिञ्ची। मनोजवं मरुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वनरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहं। हरिः ओं। परमेश्वरस्वरूपैन सभके नमस्कारं। సీతమ్మ యొక్క కోరిక మేరకు ఆ మృగాన్ని పట్టి తీసుకురావడము లేదా మృగము యొక్క ప్రాణములను తీసి దాని చర్మాన్ని తీసుకురావడము, రెండిటిలో ఏదో ఒకటి చెయ్యాలనే సంకల్పంతో రాముడు అరణ్యంలోకి వెళ్ళడం, తర్వాత ఆ మృగాన్ని సంహరించడం, అది మారీచుడు కావడం, మారీచుడు కపటంగా అరవడం, లక్ష్మణస్వామి అరణ్యంలోకి వెళ్ళడం, సీతాపహరణం జరగడం, ఈ ఘట్టాలన్నీ కూడా మీరు వినడం జరిగింది. రాముడు అరణ్యం నుంచి బయలుదేరి తిరిగి పర్ణశాల వైపుకి వస్తున్నాడు. ఆ వస్తున్నప్పుడు అనేక దుశ్శకునములు కనపడ్డాయి ఆయనకి. అనేక శాస్త్రముల యందు ప్రవేశం ఉన్నవాడు రాముడు. ఆ కారణం చేత ప్రకృతి యొక్క ప్రతిస్పందనని కూడా అర్థం చేసుకుని అన్వయం చేసుకోగలిగినటువంటి శక్తి కలిగినవాడు. అందుకని ఆయన అంటాడు, వెనక నుంచి ఒక పెద్ద నక్క అరుపు వినపడింది. అట్లా వినపడడం ఒక దుశ్శకునం. అట్లాగే మృగాలు పక్షులు ఎడమవైపు నుంచి తిరుగుతూ ఘోరధ్వని చేస్తూ వెళ్ళిపోతున్నాయి. దానికి తోడు ఎడమ కన్ను అదిరింది. ఆయనకి లక్ష్మణస్వామి కనబడ్డాడు. లక్ష్మణుడు పర్ణశాలలో సీతమ్మ దగ్గర కాపలాగా ఉన్నాడన్న ధైర్యంతో రాముడు అరణ్యంలోకి ఆ మృగాన్ని వేటాడడానికి వచ్చాడు. ఎప్పుడైతే ఎదురుగుండా ఆ లక్ష్మణస్వామి కనబడ్డాడో ఆయన ఆశ్చర్యపోయాడు. ఆశ్చర్యపోయి వెంటనే అన్న మాట ఏమిటంటే, సీతమ్మని విడిచిపెట్టి నువ్వు ఇక్కడికి రావడం ద్వారా ఎంత చెడ్డ పని చేశావు లక్ష్మణ అన్నాడు. రాముడి యొక్క బుద్ధి కుశలత అట్లా ఉంటుంది. ఒక చిన్న సంఘటనని కానీ ఒక సందర్భాన్ని కానీ చూస్తే ఒక 100 అడుగులు ముందు వరకు దాన్ని లెక్క పెట్టగలిగినటువంటి ప్రజ్ఞావంతుడు. లక్ష్మణుడు ఇక్కడికి వచ్చాడు, దానికి ముందు ఈ రాక్షసుడు ఇట్లా అరిచాడు. అరవడం వెనక వ్యూహం ఖచ్చితంగా లక్ష్మణస్వామిని సీతమ్మని వదిలిపెట్టి ఇక్కడికి వచ్చేటట్టు చేయడం. ఇప్పుడు లక్ష్మణుడు నాకు కనపడ్డాడు అంటే రాక్షసుల యొక్క పన్నాగం నెరవేరింది. లక్ష్మణుడు ఇక్కడికి రావడం వల్ల రాక్షసులకు ప్రయోజనం లేదు. లక్ష్మణుడు ఇక్కడికి వచ్చేస్తే సీతాపహరణం జరగడమో సీతా వినాశనం జరగడమో జరుగుతుంది. ఈ రెండిటిలో ఏదో జరిగి ఉంటుంది. ఎన్నడూ లేనిది రాముడికి భయం వేసింది. ఆయన వెంటనే అడిగిన మాట, ఇప్పుడు అందరూ క్షేమంగా ఉన్నారా, అక్కడ అంతా పర్ణశాలలో క్షేమంగానే ఉందా పరిస్థితి అని అడిగి, నమేస్తి సంశయో వీర సర్వదా జనకాత్మజ
వినష్టా భక్షితా వాపి రాక్షసై వనచారిభి అశుభాన్యేవ భూయిష్టం యదా ప్రాతుర్భవంతి మే అన్నాడు. నాకు ఇక్కడ ఎన్నో దుశ్శకునములు కనపడుతున్నాయి. అన్నింటినీ మించి నువ్వు నేను చెప్పిన ప్రదేశంలో రక్షించడం మానేసి ఇక్కడికి వచ్చేసావు. ఈ వచ్చేసిన కారణం చేత నాకు ఏదో జరగరానిది జరుగుతోంది అన్న అనుమానం వస్తోంది. బహుశः సీతమ్మ నశించి ఉండవచ్చు, లేదా అపహరింపబడి ఉండవచ్చు అని ఆయన తన యొక్క అంతరంగాన్ని వెల్లడించి అక్కడ నుంచి బయలుదేరి లక్ష్మణస్వామితో కలిసి ఆశ్రమానికి వెడుతున్నాడు. వెడుతూ ఆయన సీతమ్మ బహుశः అపహరింపబడి ఉంటుంది, లేదా రాక్షసుల చేత తినివేయబడి ఉంటుంది అని వెంటనే భార్యని జ్ఞాపకానికి తెచ్చుకున్నాడు. రాముడు నరుడిగా వచ్చాడు. నరుడిగా వచ్చినటువంటి వ్యక్తికి ఈ అనుబంధాలు ఆత్మీయతలు లేకుండా ఉండడం సంభవం కాదు. రాముడు ఏడవడమా, రాముడు బాధపడ్డమా అంటే రాముడు నరుడిగా ప్రవర్తించని నాడు, నరుడుగా ఉండనప్పుడు అసలు రావణ సంహారం చేసే అవకాశం లేదు. ఏదో కాళ్ళు చేతులతోటి మనుష్యాకృతిని పొంది మనుష్యాతీతమైనటువంటి స్థితిలో ప్రవర్తించినటువంటి వాడు పూర్ణముగా నరుడు కాలేడు. అందుకని పూర్ణమైనటువంటి నరుడిగా రాముడు కనపడాలి, రావణ సంహారం జరగాలి అంటే మనుష్యులందరికీ ఏ మమతానురాగాలు ఉంటాయో, ఎటువంటి ఆవేశాలు ఆప్యాయతలు ఆత్మీయతలు మనస్సుల్లో ఉంటాయో అవే రాముడికి కూడా ఉండాలి. రాముడి మనసు అంతా సీతమ్మ వైపుకి తిరిగిపోయి ఆయన సీతమ్మ యొక్క ఉపకారాన్ని మనసులో స్మరిస్తున్నాడు. రాజ్యభ్రష్టస్య దీనస్య దండకాన్ పరిధావతః క్వసా దుఃఖ సహాయేమి వైదేహీ తనుమధ్యమ. నిజానికి నన్ను అనువర్తించడానికి కారణం నేను భోగభాగ్యాలు పొందడమో రాజ్యం పొందడమో కాదు. రాజ్యభ్రష్టస్య, నాకు రాజ్యం పోయిందని తెలిసి మీది మిక్కిలి ప్రేమతో ఇప్పుడు కదా నేను మిమ్మల్ని నీడలా అనుసరించాలి, మీరు భోగభాగ్యాల్లో ఉంటే మీతో కలిసి భోగభాగ్యాలు అనుభవించడానికా నా పత్ని స్థానం? మీరు కష్టంలో ఉన్నప్పుడు మీ కష్టంలో పాలు పంచుకొని మిమ్మల్ని సేద తీర్చినప్పుడే నా పత్ని స్థానానికి సార్థక్యం. మా తండ్రి గారు చెప్పినట్టు నేను మిమ్మల్ని నీడలా అనువర్తిస్తానని రాజ్యభ్రష్టుడనైనప్పుడు బ్రతిమాలి నా వెంట వచ్చినటువంటి పరమప్రేమైకమూర్తి దీనస్య. ఆ సమయంలో దైన్యంతో ఏమి చెయ్యాలో తెలియనటువంటి పరిస్థితులలో ఉన్న నాకు మనసులో గొప్ప ఉత్సాహం, గొప్ప సంతోషం ఏదైనా ఉంటే ఆమెయే. నేను ఎంత చెప్పినా నువ్వు నాతో రావక్కర్లేదు అరణ్యవాసానికి, దశరథుడు అట్లా నిర్దేశించలేదని చెప్పినా, నన్ను అనువర్తించినప్పుడు నా పక్కన తాను లేనప్పుడు తనకి శాంతి ఉండదు. అయోధ్యలో ఉన్న అది అరణ్యమని చెప్పి నాతో వచ్చిందే, ఆ సీతమ్మ ప్రేమ ఆనాడు నా దైన్యాన్ని పోగొట్టి నా మనసంతా సంతోషంతో నింపేసింది. నాకంటూ ఇంత గొప్ప పత్ని ఉన్నది అని ఆనందపడిపోయాను. దండకాన్ పరిధావతః, పరమ దుఃఖభూయిష్టమైనటువంటిది అరణ్యవాసం. అటువంటి అరణ్యవాసాన్ని కోరి ఎంతో సంతోషంగా స్వీకరించింది. వచ్చింది మొదలు ఒక్కరోజు కూడా నాకు భారం కాకుండా నన్ను సేద తీరుస్తూ నా మనసుకి ఒక ఉత్సాహాన్ని సంతోషాన్ని కల్పిస్తూ ఇంతమంది బంధుజనుల్ని, రాజ్యాన్ని, తల్లిని, ఇంతమందిని వదిలిపెట్టి వచ్చేసిన అసలు ఆ లోటు మనసులోకి రాకుండా ఇంతమందిని తనొక్కతే కప్పేసింది. అటువంటి నా భార్య క్వసా దుఃఖ సహాయామి వైదేహీ తనుమధ్యమ. ఆమె యొక్క సహాయము ఏ సమయమునందు ఉండాలో ఆ సమయమునందు అట్లా అనువర్తించి నాకు ఉత్సాహాన్నిచ్చింది. అటువంటి సీత ఏ కారణము చేతనైనా ప్రమాదమును పొందితే నేను జీవించగలనా అని రాముడు విలపిస్తున్నాడు. యాం వినా నోత్సహే వీర ముహూర్తమపి జీవితం క్వసా ప్రాణసహాయామి సీతా సురసుతోపమ. ఆమెను విడిచిపెట్టి నేను ముహూర్తకాలం కూడా జీవించలేను. ఎందుచేతనంటే సాధారణంగా ఇక్ష్వాకు వంశ రాజుల్ని పరిశీలిస్తే అందరూ దక్షిణ నాయకులు.
ఒకరికన్నా ఎక్కువ మంది పత్నులో భార్యలో ఉన్నవాళ్లే. దశరథ మహారాజు గారికే 350 మంది భార్యలు 3 పత్నులు అని మనం బాలకాండలో చదివాం. అటువంటిది రాముడు ఏకపత్ని వ్రతుడు. ఆయన ప్రాణమంతా భార్య అయి ఉంటుంది. నిజానికి వాళ్ళు ఇద్దరుగా కనపడుతున్నటువంటి ఒక్కటి, 2 శరీరములు కనపడతాయేమో కానీ మనసు మాత్రం ఒక్కటే. అందుకే రాముడు సేద తీరడం అన్నది ఎక్కడుంటుంది అంటే 2 కారణముల యందు ఉంటుంది. ఒకటి ధర్మానుష్ఠానం. ఆయన తన ధర్మమును తాను అనుష్ఠించడంలో అంత ప్రశాంతతని పొందుతాడు. అందుకే కష్టం వచ్చిందా, రాజ్యం పోయిందా ఇవన్నీ కాదు. నేను పుత్రధర్మాన్ని పాటించానా లేదా ఆయనకి సంతోషం. ఆ కాలమునందు చెయ్యవలసిన సంధ్యాధికములు చేశానా లేదా, అగ్నిహోత్రం చేశానా లేదా, సరిగా మాట్లాడానా లేదా, మంచి నిర్ణయం చేశానా లేదా, శాస్త్రమును అనుష్ఠించానా లేదా, అంతే ఆయన సంతోషం. తప్ప ఆయన వ్యక్తిగతమైనటువంటి ఆలోచనలు చెయ్యడు. శాస్త్రాన్ని దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలకు వస్తాడు. అటువంటి వాడు నేను సీతమ్మ లేకపోతే బ్రతకలేను అన్నాడు. అంటే సీతమ్మ ఆయన మనసు నిండా ఎట్లా నిండిపోయిందో, పత్నిగా అనువర్తించి ఎంత గొప్ప స్థానాన్ని రాముడు మనసులో పొందగలిగిందో మనకు అర్థమవుతుంది. అందుకే ఏ ఇంట వివాహం చేసినా సీతారాముల యొక్క ముద్ర లేకుండా అసలు వివాహము చెయ్యవద్దు అని చెప్తుండేవారు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు. క్వసా ప్రాణసహాయామి సీతా సురసుతోపమ. ఎంత పెద్ద మాట వాడేశాడు రాముడు. ఆయన అన్నాడు, క్వసా ప్రాణసహాయామి, ఆమె నా ప్రాణమునకు సహాయకురాలు. లోకంలో ఒక వ్యక్తికి ఒక్కొక్క అవయవం ఏదైనా కొద్దిగా ఇబ్బంది పెట్టచ్చు. ఓ కాలు నొప్పి పెట్టచ్చు, ఓ చెయ్యి నొప్పి పెట్టచ్చు, కడుపు నొప్పి రావచ్చు, తలకాయ నొప్పి రావచ్చు, కళ్ళు కనపడడంలో ఏదైనా కొద్దిగా ఇబ్బంది కలగచ్చు, ఏదో పైత్య వికారం రావచ్చు, ఓ 2 రోజులు వాంతులు అవ్వచ్చు, ఏమి ఇబ్బంది లేదు. కానీ ఊపిరి తీసుకోలేకపోతున్నాడు అనుకోండి, ఆయన ఊపిరి తీయలేకపోతున్నాడు, లేదా తీసిన ఊపిరి వదలలేకపోతున్నాడు. ఈ రెండింటిలో ఏదొచ్చినా ఎగూపిరి వచ్చింది, దిగూపిరి వచ్చింది అంటారు. 2 ప్రమాదకరమే. మిగిలినవి ఏ వచ్చినా పర్వాలేదు, ఇది మాత్రం రాకూడదు. ఇది వచ్చిన తర్వాత ఇక మిగిలిన కార్యాలు చేయడానికి అవకాశం ఉండదు. ఓ కాలు నొప్పిట్టింది అనుకోండి, మీరు ఎలాగో అలా కొద్దిగా కష్టంతో మీకున్న నొప్పిని అధిగమించి మీరు కార్యక్రమాన్ని చేసేయచ్చు. కానీ ఏకంగా ఊపిరందడంలోనే ఇబ్బంది వస్తే ఏమీ చేయలేరు. అంటే అన్నిటికన్నా ప్రధానమేది అంటే మనిషి జీవితము అన్నమాట ఊపిరియే. అందుకే అనమాచార్యుల వారు వడిబాయక తిరిగే ప్రాణబంధుడా అన్నాడు. ఎంత పెద్ద మాట అసలు. ఎవరు వెంకటేశ్వర స్వామి అంటే ఊపిరి ఒక వేగంతో లోపలికి వెళ్ళేటట్టు, ఒక వేగంతో బయటికి వచ్చేటట్టు ఎవరు చేస్తున్నాడో, ఎవరు ఆ రూపంలో నాలోకి వచ్చి నాలోంచి బయటికి వెళ్ళి నేను ఉన్నాను అన్న కీర్తిని కల్పించి నా జీవన వ్యాపారములన్నింటినీ నిర్వహిస్తున్నాడో ఆయన వెంకటేశ్వరుడు అన్నాడు. అట్లా నా ప్రాణమునకే ఆమె సాక్షాత్తుగా సహాయకురాలు. అటువంటి సీతమ్మ పక్కన లేనప్పుడు నాకెట్లా ఉంటుంది అంటే, నా ప్రాణమునకే ఏదో ఇబ్బంది వచ్చేస్తే స్వస్థత కోల్పోయిన వ్యక్తి ఎట్లా ఉంటాడో అట్లా ఉంటుంది అని. నువ్వు యామరి ఉండగా రాక్షసులు కానీ ఆమెను భక్షించారంటావా అని లక్ష్మణస్వామిని ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తున్నాడు. అంటే రాముని యొక్క విలాపము ద్వారా మనకేం తెలుస్తుంది అంటే రాముడు ఎంత ప్రసన్న మనస్కుడు అన్నది తెలుస్తుంది. ఎందుకనంటే ఒక్కొక్కసారి యువతల వారు ఎంత గొప్పవారైనా అవచ్చు, ఎంత ప్రేమైకమూర్తులైనా కావచ్చు, అవతల వారిది బండబారిపోయిన గుండె అనుకోండి, అప్పుడు దాని వలన కూడా ప్రయోజనం అంతగా ఉంటుందని చెప్పలేం. కానీ ధర్మానుష్ఠానానికి సరిపోతుంది. నా భర్త అని ఆమె అనుగమించింది కాబట్టి ఆమె వరకు ఆమె తరిస్తుంది. ఇప్పుడు రామకృష్ణ పరమహంస చెప్పినట్టు ఏదైనా గుల్లబారుతనం ఉన్న గోడలో మేకు కొడితే దిగుతుంది, కానీ ఒక ఇనపగుండు తీసుకొచ్చి దాంట్లోకి మేకు కొట్టే ప్రయత్నం చేస్తే మేకు కొట్టడానికి ఉపయోగించినటువంటి సుత్తి ఎంత మంచిది వాడినా మేకు వంకర తిరిగిపోతుంది తప్ప లోపలికి దిగదు. అసలు గుల్లబారుతనం లోపలికి దిగడానికి అవకాశం ఇవ్వాలి అవతలి పదార్థం. రాముడు
తనంత తాను అంత ఆర్ద్రత కలిగినవాడు. ఇది ఒక మనిషికి ఉండవలసిన గొప్ప లక్షణం. మానవీయ విలువలు తెలుసుకోవాలి అంటే రామాయణం చదువుకోండి అని ఎందుకు చెప్తారంటే, నేను రాజ్యముల నీలేవన్నా, ఎన్ని శాస్త్రముల యందు పారంగతుణ్ణి, నాకు ఎన్ని విషయాలు తెలుసు, ఎంత బాగా మాట్లాడతాను, ఎన్ని అస్త్రాలు తెలుసు, ఎన్ని బాణాలు వేస్తాను, వీటన్నిటికన్నా ఆర్ద్రత అంటే తడి కలిగినటువంటి మెత్తతనం ఉన్న మనసు నీకున్నదా? నువ్వు నీ చుట్టూ ఉన్నవారి ప్రేమను అర్థం చేసుకొని వాళ్ళని ఆదరించడంలో ఆ మెత్తతనం నీ మనసుకి ఉన్నదా? క్షమించగలవా? అది లేదు, మూర్ఖంగానే నేను ప్రవర్తిస్తాను అంటే దానికి అర్థం లేదు. కాబట్టి అటువంటి వాడు రాముడు కాడు అని ఆయన యొక్క విలాపము తెలియచేస్తుంది. కాబట్టి మారీచుడు అరుపు విని లక్ష్మణ నువ్వు భయపడి ఇక్కడికి వచ్చేసావు. దానికి తోడు నేను ఊహించడం మీ వదిన సీతమ్మ భయపడి ఉంటుంది. భయపడి లక్ష్మణ నువ్వు వెళ్ళు 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 అని ఉంటుంది. నువ్వు అందుకని బయలుదేరి ఇక్కడికి వచ్చేసావు. కానీ నువ్వు ఇంకొక పార్శ్వాన్ని ఆలోచించు. నేను కరుణ్ణి 14,000 మంది రాక్షసుల్ని తెగటార్చాను. వాళ్ళు దాన్ని మనసులో పెట్టుకుని నా మీద కక్షాకార్పణ్యములతో ఉన్నారు. ఉన్నప్పుడు ఒకసారి నా శక్తి తెలిసిన తరువాత ఎదురుపడి యుద్ధం చేయడం కన్నా కపట యుద్ధంలో నన్ను ఇబ్బంది పెట్టడానికే వాళ్ళు ప్రయత్నిస్తారు. ఇప్పుడు నా ప్రాణతుల్యమైనటువంటి సీతమ్మని అపహరించడం కానీ భక్షించడం కానీ చేయడం ద్వారా వాళ్ళు నాకు ఎంత ఆపద కల్పించగలరో అంత ఆపదను కల్పించడానికి సిద్ధపడ్డారు. ఈ దూరదృష్టితో నువ్వు ఆలోచించడంలో వైక్లభ్యాన్ని చెందావు. అందుకని నువ్వు ఇక్కడికి వచ్చేసావు. కాబట్టి ఇప్పుడు మిగిలిపోయిన భాగం ఏమిటి? నువ్వు నేను దూరం అయిపోయిన తర్వాత సీతమ్మకు ఆపద కలిగి తీరాలి. కాబట్టి ఆమెని భక్షించేశారేమోనని నేను భయపడుతున్నాను అని రాముడు లక్ష్మణుడితో ఒక ప్రశ్న వేశాడు. తమువాచ కిమర్థం తమాగతోపాస్యమైథిలీం యదాసా తవ విశ్వాసాత్ వనే విరహతామయ. నేను నీ మీద ఒక విశ్వాసాన్ని ఉంచాను. ఇది చాలా పెద్ద మాట కదూ. ఒక వ్యక్తిని నమ్మడం అన్నది వాళ్ళిద్దరి మధ్య ఉన్న అనుబంధం. వాళ్ళు గతంలో ఎంత ప్రేమగా ఉండేవారు, ఒకరిని ఒకరు ఎంత బాగా అర్థం చేసుకుని ప్రవర్తిస్తారన్న దాని మీద ఆ విశ్వాసం ఉంటుంది. రాముడికి లక్ష్మణస్వామి మీద అంత నమ్మకం. నేను నీ మీద అంత నమ్మకం ఉన్నవాణ్ణి కాబట్టే నేను వెళ్ళినా కూడా ప్రమాదం లేదు, నువ్వు ఉంటే చాలు అని నిన్ను నేను పర్ణశాలలో ఉంచి నేను దూరంగా వెళ్ళాను. సీతమ్మ అడవిలో పర్ణశాలలో ఉంది. ఇప్పుడు ప్రమాదం ఎవరికి వస్తుంది? నన్ను ఎవ్వరూ ఏమీ చెయ్యలేరన్న విషయం నీకు తెలుసు. ఏమైనా చేస్తే ఎవరిని చెయ్యాలి? సీతమ్మని చెయ్యాలి. అప్పుడు నేను కాదు రక్షకుడను, నువ్వు రక్షకుడిగా ఉన్నావు. నీకు అప్పచెప్పి నీ మీద నమ్మకంతో నేను వచ్చాను. నువ్వు వదిలి వచ్చేయడం నా విశ్వాసాన్ని నువ్వు పాడు చేయడం కాదా? నా నమ్మకాన్ని నువ్వు పాడు చేయలేదా? అప్పుడు నేను నిన్ను ఇంత నమ్మి ఉండకూడదని నా మనసులో ఒక అభిప్రాయం ఏర్పడడానికి కారణం కాలేదా? నువ్వు ఎందువల్ల వచ్చేసావు? నిన్ను చూడగానే నాకు దుశ్శకునములు కనపడుతున్నాయి. అంటే ఏదో ప్రమాదము పొటమరించింది అని నేను అనుకుంటున్నాను. అంటే లక్ష్మణుడు రాముడితో జవాబు చెప్తూ, నేను నాంత నేనుగా బయలుదేరి రాలేదు, అది నాకు ఇష్టం కూడా కాదు. కానీ అకస్మాత్తుగా అరణ్యంలోంచి అరుపులు వినపడ్డాయి. హా సీత, హా లక్ష్మణ, రక్షించండి అని. ఆ అరుపులు విన్నటువంటి వదిన గారు భయభ్రాంతురాలైపోయింది. వెంటనే లక్ష్మణ వెళ్ళు, మీ అన్నగారిని రక్షించు అంది. నేను చెప్పవలసిన మాటలు చెప్పాను. కాదు, అన్నయ్య పరాక్రమోపేతుడు, దేవదానవ సంఘములన్నీ కలిసి కట్టకట్టుకుని యుద్ధానికి వచ్చినా రాముణ్ణి ఓడించడం సాధ్యం కాదమ్మా. ఇది రాక్షసమాయ. దండకారణ్యంలో రాక్షసులు మిక్కుటంగా తిరుగుతారు, పైగా మారీచుడున్నాడు. ఆ కారణం చేత ఎవరో కపట వేషాలు వేసి నిన్ను మోసగించడానికి, ఇబ్బంది పెట్టడానికి ప్రణాళిక రచన చేశారు. కాబట్టి నేను వెళ్ళకూడదు. అన్నగారు నన్ను విశ్వాసంతో ఇక్కడ ఉంచాడు. నేను వెళ్ళలేనమ్మా, నా వల్ల జరిగే పని కాదని చెప్పాను. కానీ ఆమె నన్ను అనరాని మాట ఒకటి అంది. భావోమయి తవాప్త్యర్థం పాపయేవ నివేశిత వినష్టే భ్రాతురి ప్రాప్తుం నచత్వం మమవాప్స్యసి. నీ సోదరునికి ఆపద రావాలి, నీ సోదరుడు ఆ ఆపద చేత గ్రసింపబడాలి.
ఆపద నీ సోదరుడికి కలిగినప్పుడు నువ్వు వెళ్ళి జోక్యం చేసుకుంటే ఆపద నుంచి రాముడు బయటపడిపోతే నీ ప్రణాళిక నెరవేరదు. ఈ ఆపద రాముడికి రావాలని నువ్వు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నావు. ఇవాల్టికి వచ్చింది రాముడికి ఆపద. ఆయన గొంతెత్తి అరుస్తున్నాడు రమ్మనమని, అయినా నువ్వు వెళ్ళడానికి సిద్ధపట్టలేదు. అంటే నీ మనసులో నా మీద దుర్బుద్ధి ఉంది. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకో, ఎప్పటికీ నేను నీదానను కాను అంది. పైగా సంకేతాత్ భరతేనత్వం రామం సమనుగచ్చసి క్రూశం తం హి యథాత్యర్థం నైవమభ్యవపద్యసే. భరతుడు ఏదో నీకు సంకేతాన్ని ఇచ్చాడు. ఈ కారణం చేత రాముడి వెనకాతల నువ్వు గుప్తంగా వెళ్ళు, పైకి ఎక్కడ ఏమీ తెలియనివ్వకు. ఆపద కలిగిన నాడు రాముడు ఆపద చేత గ్రసింపబడితే, అంటే రాముడు మరణిస్తే, అప్పుడు సీతమ్మ విషయంలో నువ్వు అనుకున్నట్టుగా ప్రవర్తించవచ్చు అని చెప్పి ఉంటాడు. అందుకని భరతుడి ప్రమేయంతో నువ్వు నాతో ఈ రామచంద్రమూర్తితో కలిసి వచ్చావు. రిపుహు ప్రచ్ఛన్నచారీత్వం మదర్థమనుగచ్చసి రాఘవస్వాంతర ప్రేప్సు తథైనం అభిపద్యసే. నువ్వు కేవలం ఒక అవకాశం కోసం 13 సంవత్సరముల నుంచి ఎదురు చూస్తున్నావు. అంటే రాముడి ఆపద కోసం ఇంతకాలం నుంచి ఎదురు చూస్తూ పక్కన ప్రేమతో ఉండగలిగావంటే ఎంత ప్రచ్ఛన్నమైనటువంటి శత్రువి. బయటపడిపోయి ఎదురుగుండా శత్రుత్వంతో వచ్చినటువంటి వాణ్ణి ఎదుర్కొనడం చాలా తేలిక. ఎందుకంటే ఆయన శత్రువుగానే తనని తాను ప్రకటించుకొని వచ్చాడు. కానీ మిత్రుడిగా ఉంటూ అన్నగారిని విడిచిపెట్టి ఉండలేని వాడిలా నటిస్తూ ఇన్నేళ్ళు 14 ఏళ్ల అరణ్యవాసంలో ఇక సంవత్సరం దగ్గరికి వచ్చేసింది. నువ్వు ఇంతకాలం నుంచి ప్రచ్ఛన్న వేషంతో ప్రేమ ఉన్నవాళ్ళ అన్న వెనక అనుగమించి వస్తూ రిపుహు నువ్వు శత్రుభావనతో ఉన్నావు. మదర్థమనుగచ్చసి నిజానికి నువ్వు వచ్చింది రాముడికి సేవ చేయడానికి కాదు, నా కోసం వచ్చావు. కానీ ఇప్పుడు రాముడికి ఆపద వచ్చింది కాబట్టి నువ్వు వెడితే ఆపద నుంచి బయటికి వస్తాడని నేను వెళ్ళమన్నా నువ్వు వెళ్ళడం లేదు అని అంది. ఆ మాటలు నేను తట్టుకోలేకపోయాను. నాకు చాలా దుఃఖం వచ్చింది. అవి నా చెవులలో గుచ్చుకున్న నారాచబాణములలా అనిపించింది. నేను ఆమెకు నమస్కరించి ఇప్పుడే వెడుతున్నానమ్మా, నిన్ను వనదేవతలు రక్షించుగాక అని చెప్పి నేను వచ్చేసాను తప్ప నా అంత నేనుగా విడిచిపెట్టి వచ్చిన వాడను కాను. నా అంత నేనుగా అసలు సీతమ్మని విడిచిపెట్టి నీ విశ్వాసాన్ని పాడు చెయ్యాలన్న కోరిక ఉన్నవాడను కాను అని చెప్పాడు. చెబితే రాముడు లక్ష్మణుడితో అన్నాడు, జానన్నపి సమర్థం మాం రక్షసాం వినివారణే అనీన క్రోధవాక్యేన మైథిల్యా నిస్పృతో భవాన్. నిజమే లక్ష్మణ, నువ్వు 2 విషయములను ఆలోచించు. ఒకటి, సీతమ్మ నీ కాపలాలో ఉంది, నేను స్వతంత్రంగా మృగం కోసం వచ్చాను. బయలుదేరినప్పుడు మనం అనుకున్నది ఏమిటి, ఒకవేళది రాక్షసమాయ అయితే రాక్షసుణ్ణి మట్టు పెట్టి వస్తానని చెప్పాను. అది మాయామృగమని మనం శంకించాం కదా. శంకించినప్పుడు అది నా కంఠాన్ని అనుకరిస్తుందని నీకు తెలుసు కదా. నన్ను ఎవ్వరూ ఏమీ చెయ్యలేరు అన్న విషయం కూడా నీకు తెలుసు కదా. ఆపద అంటూ వస్తే ఎవరికి వైపు ఉంటుంది? సీతమ్మ వైపు ఉంటుంది. కానీ నువ్వేం చేశావు? నేను రాక్షసుల్ని చంపగలిగిన సమర్థుణ్ణి అని తెలిసి, రాక్షసాం వినివారణే, నేను చంపగలనని తెలిసి కూడా సీతమ్మ ఏదో క్రోధంతో అప్పటికి గట్టిగా ఏదో మాట్లాడిందని నువ్వు విడిచిపెట్టి వచ్చేసావు. నువ్వు అట్లా రాకుండా ఉండవలసింది. ఆమె క్రోధంతో అంటే అంది, ప్రమాదము సీతమ్మ వైపుకుంది. నేను అన్నయ్య దగ్గరికి వెళ్ళిపోయాక ఏదైనా జరిగిపోతే, ఈమె క్రోధం కన్నా నాకు అన్నయ్య విశ్వాసం ప్రధానం. తిరిగి ఇద్దరం వచ్చేటప్పటికి సీతమ్మ లేకపోతే ఎంత ఉపద్రవం. అప్పుడు ఇక దిద్దలేం పరిస్థితిని. ఇప్పుడు అన్నయ్య వచ్చిన తరువాత కావాలంటే చెప్పచ్చు, అన్నయ్య వదినిలా అంది అయినా నేను రాలేదు అని చెప్పచ్చు. నువ్వు ఇట్లా చెయ్యకుండా ఉండవలసింది. సర్వధాత్వం వినీతంతే సీతయా యత్ ప్రచోదిత క్రోధస్య వశమాపన్నో నాకరోహో శాసనం మమ. నువ్వు ఏదైనా చెప్పు, ఎన్నైనా చెప్పు లక్ష్మణ, నువ్వు చాలా పెద్ద తప్పే చేశావు.
నువ్వు సీతమ్మ కోపంతో అప్పటికట్లా అని ఉండవచ్చు. ఎందుకనంటే అది భర్తగారు ఆపదలో ఉన్నారనేటటువంటి ఒక బాధలోంచి వచ్చిన మాట. ఆ మాటని అట్లాగే నువ్వు అర్థం చేసుకుని నిలబడి ఉంటే ఇంత ప్రమాదం జరిగి ఉండేది కాదు. ఇంకా వాళ్ళ ఆశ్రమానికి వెళ్ళలేదు, సీతమ్మ లేదన్న విషయాన్ని తెలుసుకోలేదు. కానీ జరిగిన ప్రణాళికను బట్టి ఖచ్చితంగా సీతమ్మకు అపకారం జరిగి ఉంటుందని రాముడు నిర్ణయానికి వచ్చాడు. కాబట్టి నువ్వు ఇట్లా చేయకుండా ఉండవలసింది అన్నాడు. లక్ష్మణస్వామి ఏమీ మాట్లాడలేదు, చేతులు కట్టుకొని మౌనంగా ఉన్నాడు. ఇద్దరూ ఆశ్రమానికి వచ్చారు. కృష్ణాజినాలు, దర్భలు, చాపలు చెల్లా చెదరైపోయి ఉన్నాయి. సీతమ్మ జాడ కనపడలేదు. ఇక్కడ మనందరికీ కూడా ఒక అనుమానం సహజంగా వస్తుంది. ఏమండి, ఆయనకి అవసరం ఏం లేదు కదా లక్ష్మణస్వామికి అసలు అరణ్యవాసం, రాముణ్ణి విడిచిపెట్టి ఉండలేడు కదా, బహిప్రాణ ఇవాపరహ అన్న విషయం రాముడికి కూడా తెలుసు. అసలు లక్ష్మణుడు లేకపోతే రాముడే అన్నం తినలేడు, పడుకోలేడు. లక్ష్మణస్వామి యొక్క భక్తి ఎంత గొప్పదో రాముడికి తెలుసు కదా. ఎంత సేవ చేశాడు, పర్ణశాలలు కట్టాడు. ఆయన కూడా ఒక రాజకుమారుడు. కౌసల్య కూడా ఏడ్చింది. ఇంత రాజకుమారుడయ్యుండి సేవ అన్న మాటకి కూడా ఒక హద్దు ఉంటుంది. ఆ హద్దుని దాటిపోయి చేస్తున్నవాడు లక్ష్మణుడు. రాముడి కష్టం కన్నా రాముడి సేవ చేయడంలో లక్ష్మణుడు పడుతున్నటువంటి బాధ నుంచి వినిర్ముక్తుడవుతాడు రాముడికి పట్టాభిషేకం అవుతే అని ఏడ్చింది కౌసల్య. ఎందుకని అంటే ఆ గారపిండి ముద్దలు పిండం పెట్టడం చూసి బహుశः అన్నగారికి నీళ్లు స్నానానికి ఇక్కడి నుంచి బిందెలతో పట్టుకెడుతున్నాడనమాట లక్ష్మణస్వామి. ఇక్కడి నుంచి నీళ్లు పట్టుకెళ్ళి పర్ణశాలలో పెడుతున్నాడనమాట. సేవకులు చెయ్యవలసిన పని కన్నా ఇంకా కిందకి దిగి వచ్చి చేస్తున్నాడు లక్ష్మణుడు. అసలు రాముడికి పట్టాభిషేకం అయితే లక్ష్మణుడి కష్టం నివారింపబడుతుందని కౌసల్య ఏడ్చింది. అంత కష్టపడ్డాడు కదా, అంత నిర్దాక్షిణ్యంగా అది నిజమే అయిన తీర్పు చెప్పేశాడు రాముడు. కానీ మీ వదిన కూడా అంత కోప్పడకుండా ఉండవలసింది, మీ వదిన కూడా అంత పెద్ద మాట అనకుండా ఉండవలసింది అన్న మాట లక్ష్మణుడితో అనలేదు. మరి లక్ష్మణుడి మనసు ఖేదపడదా? 13 సంవత్సరాల నుంచి తనతో కలిసి ఉన్నాడా? రేపు పొద్దున్న ఇంకొక ఏడాది పాటు ఉంటాడా? పోనీ లక్ష్మణుడు దీన్ని మనసులో ఏమైనా పెట్టుకున్నాడు, అన్నయ్య చూడు నన్ను తప్పు పట్టాడు, వదిన్ని మాత్రం ఒక్క మాట అనలేదు, నన్ను ఇంత దారుణమైన మాటలు అంది సీతమ్మ, అన్ని మాటలు అందా, అలా అనకుండా ఉండవలసింది అని మాత్రం రాముడు అనలేదు. నేను మాత్రం తప్పు చేశానన్నాడు. మాట వలన ఎంత బాధపడ్డానో రాముడికి అర్థం కాలేదు. సేవ చేసి నేను బాధపడలేదు, కష్టాలు పడి బాధపడలేదు, అయోధ్యని వదిలిపెట్టేయడం వల్ల బాధపడలేదు, మా అమ్మ సుమిత్రుని వదిలిపెట్టేయడం వల్ల బాధపడలేదు, మిత్రుల్ని వదిలిపెట్టి బాధపడలేదు. కానీ ఇంతకాలం సేవ చేసిన తర్వాత సీతమ్మ నన్ను అంత మాట అంది, ఎంత కాదన్నది బాధాకరం. ఆ పైన రాముడు నన్ను తప్పు పట్టాడు తప్ప మీ వదిన ఇట్లా అనకుండా ఉండవలసింది అని మాత్రం అనలేదు. ఇది లక్ష్మణుడి మనసులో ఏమాత్రమైన నాటుకుందనుకోండి, ఆ తర్వాత రాముడిని అంతగా అనుగమించలేడు. ఎందుకనంటే రాముడి కోసం ప్రాణాలే బలిదానం చేసేయడానికి సిద్ధపడ్డాడు కదా. ఇంద్రజిత్తుతో యుద్ధం చేసేటప్పుడు మరణించిన స్థితికి వెళ్ళి పడిపోతే హనుమ వెళ్ళి మృత సంజీవని తీసుకొస్తే బ్రతికాడు. మళ్ళీ ఇంద్రజిత్ సంహారం చేశాడు మహానుభావుడు. ఎంత యుద్ధం చేశాడు అంటే, అన్నగారు తనని అట్లా అన్నప్పటికీ కూడా అన్నగారు తప్ప అనడానికి ఇంకెవరు అధికారి అంటే మా అన్న అంటాడు. మా అన్న వదినని తప్పు పట్టాలని నేను కోరుకోవట్లేదు, మా వదిన యందు అన్న ప్రేమ అట్లాగే ఉండాలి సర్వకాలముల యందు, వాళ్ళిద్దరు అట్లాగే కలిసి ఉండాలన్న ప్రేమ తప్ప అసలు ఎన్నడూ కూడా అంతకన్నా విరుద్ధమైనటువంటి భావం లక్ష్మణస్వామి మనసులో ఉండదు. అందుకేనేమో నాకు అనిపిస్తూ ఉంటుంది, భరత శత్రుఘ్నులు ఉన్నా రాముడు యుగాలు మారిపోయినా మళ్ళీ ఎప్పుడైనా ఎక్కడైనా ఆయన అవకాశం తీసుకుని ఒక రూపంతో వచ్చి వెలియవలసి ఉంటే సీతమ్మతో రావడం పెద్ద గొప్ప విషయం కాదు. లక్ష్మణస్వామిని వదిలిపెట్టాడు.
వామాంకస్థిత జానకీ పెదిలి సత్కోదండంకరే చక్రం చోర్ధ్వకరేణ బాహుయుగళే శంఖం శరం దక్షిణే బిభ్రాణం జలజాతపత్రనయనం భద్రాద్రి మూర్ధ్ని స్థితం కేయూరాది విభూషితం రఘుపతిం సౌమిత్రియుక్తం భజే. ఆయుధాలైనా అపసవ్యంగా పట్టుకున్నాడు. నేను నరుడిగా ఉన్నప్పుడు ఇవి పట్టుకోలేదన్న విషయాన్ని విస్మరించాడు. కానీ లక్ష్మణస్వామిని తెచ్చుకోవడం మాత్రం మర్చిపోలేదు భద్రాచలం కొండ మీదకి. అంటే లక్ష్మణుడు అంటే ఆయనకి అంత ప్రీతి రామచంద్రమూర్తికి. అసలు అటువంటి అన్నదమ్ములు లోకంలో ఎక్కడుంటారు? అలా అర్థం చేసుకోగలిగిన వాళ్ళు ఎక్కడుంటారు? అది నిజమైన ప్రేమ. అంటే బాగా ఆదరించినన్నాళ్ళు, ప్రేమించినన్నాళ్ళు అప్పుడు ప్రేమ చూపించడం గొప్ప కాదు. వైముఖ్యం కలిగినప్పుడు, తీవ్రంగా మాట్లాడినప్పుడు, కఠినంగా ప్రవర్తించినప్పుడు కూడా వదిలిపెట్టి ఉండలేక వెంట తిరిగగలిగిన హృదయం ఉంటుందే, ఆయన బాగుండాలని కోరుకుని అసలు నిష్కల్మషంగా ఎన్నడూ రాముడి మీద కానీ సీతమ్మ మీద కానీ భిన్నాభిప్రాయం లేని మనసుందే, అది లక్ష్మణస్వామి గొప్పతనం. అయితే అంతవరకు బాగానే ఉంది కానండి మీరు చెప్పింది, ఇది లక్ష్మణస్వామి వైపు, లక్ష్మణుడి గొప్పతనం. మరి అంత ఇబ్బంది అన్నది జరగకుండా లేకపోతే అంత బాధపడి కళ్ళమ్మట నీళ్లు పెట్టుకుని వెళ్ళిపోయాడు కదా సీతమ్మ దగ్గర నుంచి. ఎక్కడో ఉంటుంది కదా, అన్నయ్య అలా అన్నాడు, సీతాపహరణం జరిగింది, అన్నయ్య ఇంత ఏడుస్తున్నాడు, వదినెక్కడుందో, నేను వెళ్ళిపోకుండా ఉంటే బాగుండేదేమో అని ఎక్కడో పరితాపం ఉంటుంది కదా. వదిన నన్ను ఎందుకంతలా అని బాధపడకుండా ఉండగలడా నరుడిగా లక్ష్మణుడు? మరి అప్పుడు దానికి ఉపశాంతి ఎప్పుడు జరిగింది అంటే, ఇవన్నీ ఇన్ని కష్టాలు దేనివల్ల వచ్చాయి? సరే, రామకథ తిరిగి తీరాలి. ఇలా జరగకపోతే, రామలక్ష్మణులు వెళ్ళకపోతే అసలు రావణాసురుడు రాలేడు, రావణాసురుడు రాకపోతే సీతాపహరణం జరగకపోతే రావణ సంహారం లేదు. కాబట్టి అప్పటికీ దేవకాంత అయినటువంటి సీతమ్మ తీసుకున్న నిర్ణయం, పదునైన ఆయుధం మాట ఒక్కటే, నేను మాట ద్వారా కథ తిప్పుతాననుకుంది ఆవిడ. కథని తిప్పింది. కానీ ఒక మాట ఒకరిని అన్నప్పుడు అది ఎంత బాధ పెడుతుందో తెలియాలి అంటే, లక్ష్మణుడితోటి మీ వదిన ఇలా అనకుండా ఉంటే బాగుండేది అంటే రాముడు ఆదర్శవంతమైనటువంటి భర్త కాలేకపోతాడు. తన భార్య తప్పు చేస్తే తాను దిద్దుకోవాలి, అంతేకాని తన భార్యని 10 మందిలో పంచాయతీకి నిలబెట్టకూడదు. మా ఆవిడ ఇట్లా చేసిందా, మా ఆవిడ ఇట్లా మాట్లాడిందా, మా ఆవిడని నేను దెబ్బలాడతానులే లక్ష్మణ, నిజమే మీ వదిన ఇట్లా మాట్లాడకూడదు. మరిది దగ్గర వదినని తక్కువ చేసి మాట్లాడి తన భార్యని తానే చిన్నపుచ్చుకున్నవాడు ఎట్లా సంస్కారవంతుడవుతాడు? కానీ ఒక మాట అన్నప్పుడు ఆ మాట ఎంత బాధ పెడుతుందో తెలియాలి అంటే, రాముడు కూడా లక్ష్మణుడి కోసం అంత ప్రేమగానూ ఎదురు చూశాడు. ఎందుకని? రావణ సంహారం అయిపోయి సీతమ్మ రాముడి కోసమని రాగానే అంత తీవ్రంగా మాట్లాడాడు. సీతమ్మ వలవలా ఏడ్చి అగ్నిప్రవేశం చేసింది. అప్పుడు నువ్వు ఒకనాడు అన్న మాటకి లక్ష్మణుడు ఎంత బాధపడి ఉంటాడు, 13 ఏళ్ళు అట్లా నా కోసం సేవ చేసి బాధపడి కూడా ఇంకో ఏడాది నాతో పాటు ఇట్లాగే ఉండి తన నిజాయితీ నిలబెట్టుకున్నాడు. ఏడాది పాటు రాక్షసుడి దగ్గర నా ధర్మపత్నిగా పతివ్రతగా ఉన్న నిన్ను నేను ఒక మాట అంటే నీకెంత బాధ కలుగుతుంది? మాట మాట్లాడేటప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలో తెలుసుకోవాలన్న దాన్ని చెప్పకుండా చెప్పిన ఘనుడు రాముడు. అది అక్కడ చూపించాడు. మళ్ళీ అది లక్ష్మణస్వామి వినకుండా ఉన్నాడు ఆ పక్కన. పైగా ఆయన్నే కదూ అగ్నిహోత్రాన్ని సిద్ధం చేయమన్నాడు. అన్నప్పుడు లక్ష్మణుడికి తెలియదు, ఓ వదిన నిజానికి శిక్షింపబడడానికి కారణం ఇది అన్న మాట నన్ను ఎంత బాధ పెట్టిందో వదినికి తెలియాలి. ఇక ఎక్కడా దీని గురించి బయట చర్చ ఉండదు. కానీ ఇకపైనటువంటి తప్పు జరగదు. ఆ ప్రేమ ఒకటే మిగిలిపోతుంది అంతే. అట్లాగే పూలగుత్తి ఎలా ఉంటుందో అలా కలిసి ఉంటాయంతే ఆ కుటుంబాలు. దాన్ని అంత సమర్థవంతంగా నిర్వహిస్తాడు. ఇప్పుడు అంతా ప్రశాంతంగా ఉన్నప్పుడు నిర్వహించడం గొప్ప కాదు, సంక్లిష్ట పరిస్థితులలో సంక్షోభంలో కూడా అంత బాగా ఆలోచించి ఒక్క మాట పెదవి దాటి బయటికి రాకుండా నిగ్రహించుకొని నిభాయించుకొని ప్రవర్తించగలిగిన లక్షణం రామచంద్రమూర్తిది. కాబట్టి
అక్కడ ఉన్న పరిస్థితిని చూశాడు. ఒక్కొక్క చెట్టు దగ్గరికి వెళ్ళాడు, కాలవ దగ్గరికి వెళ్ళాడు, పర్వతం చెట్టు దగ్గరికి వెళ్ళాడు, చెట్ల దగ్గరికి వెళ్ళాడు. కదంబము, బిల్వము, అర్జున, కకుభ, తిలక, అశోక, తాళ, జంబు, కర్ణికార, మామిడి, గోరింట, చండ్ర, పనస, దానిమ్మ, సాల, సంపంగ, మొగలి పొదల దగ్గర వరకు అన్ని చెట్లు, ఆశ్రమంలో ఉన్న వాటన్నింటి దగ్గరికి వెళ్ళి సీతమ్మ గురించి అడిగాడు. అంటే వాటిని అడిగితే అవి చెప్తాయా అంటే ఖచ్చితంగా చెప్తాయి. ఎందుకు చెప్తాయి అంటే వాటికి కూడా ప్రాణం ఉంది. అవి ఎట్లా చెప్పగలవో అట్లా చెప్తాయి. వాటికి కూడా మనసు ఉంది, వాటికి కూడా ఆనుకూల్యత ఉంది. రావణాసురుడంటే భయపడడం తెలిసిన దానికి రాముడంటే ప్రసన్నత్వం చూపించడం రాదా? మరి గోదావరి రాముడిని చూసి అంత మెల్లమెల్లగా ప్రవహించిందన్నప్పుడు రాముడు కష్టంలో ఉన్నప్పుడు రాముడికి అట్లాగే ఏదో తన ప్రవాహం ద్వారానే జవాబు చెప్పడం కూడా తెలిసి ఉండాలి కదా. గోదావరికి అధిష్టాన దేవతలు ఉంటారు కదా. ఆ మృగాలో, పక్షులో, పర్వతాలో, చెట్లో, తీగలో ఏవో చెప్పగలగాలి. అది రాముడి హృదయం. మీరు నాయందు సీతమ్మయందు అంత ఆనుకూల్యత కలిగిన వాళ్ళు. నేను అసలు సీతమ్మ జాడ తెలియక బాధపడుతున్నాను. సీతమ్మ ఏమైంది, ఎవరి చేత అపహరింపబడింది, నాకు తెలియచేయమని ఆయన బాధపడుతున్నాడు. లక్ష్మణస్వామి అన్నారు రాముడితోటి, ఆమె వనంలోకి వెళ్ళి ఉండవచ్చు, ఆమెకి వన సంచారం చాలా ఇష్టం, అందుకని అరణ్యంలోకి వెళ్ళవచ్చు, లేదా పుష్పములను సమీకరించుకోవడానికి పద్మసరస్సులోకి వెడుతూ ఉంటుంది, అక్కడికి వెళ్ళిందో, స్నానానికి వెళ్ళిందో, నీతో పరిహాసమాడడానికి ఎక్కడైనా దాక్కుందో, మనం ఇక్కడున్న గుహలలో వెతుకుతాం. అప్పుడే సీతమ్మ కనపడలేదంటే రాక్షసుల చేత అపహరింపబడిందనో, ఆమె ఇంకా వినాశనం అయిపోయిందనో నువ్వు ఒక నిర్ణయానికి వచ్చేసి ఇంత శోకాన్ని పొందకు. ఎందుకనంటే ఎంత ప్రజ్ఞావంతుడైనా కానివ్వండి మనిషి, ప్రజ్ఞ శోకము చేత ఒకటి అడుగంటిపోతుంది. శోకము ఎంత చదువుకున్నాడో, ఎన్ని విన్నాడో అన్నీ మరిచిపోయేటట్టు చేస్తుంది, స్ఫురణకి రావు. ఈ విషయం కౌసల్య దశరథుడికి చెప్పింది కదా. శోకో నాశయితే ధైర్యం, శోకో నాశయితే శృతం, శోకో నాశయితే సర్వం, నాస్తి శోక సమో రిపు. లోకంలో శోకంతో సమానమైన శత్రువు ఇంకొకటి ఉండదు. ఒకసారి కానీ బాగా వ్యతిరేక కోణంలో నిరుత్సాహంతో, నిస్పృహతో ఆలోచించడం మొదలు పెడితే అది ఎక్కడ వరకు వెళ్ళిపోతుందంటే చిట్ట చివరికి ఆత్మఘాతి, నేనే ఉండకూడదన్నంత వరకు వెళ్ళిపోతుంది ఆలోచన. దానికి అంతుండదు, అంతగా వెనక్కి వెళ్ళిపోతుంది. దాన్ని ఎక్కడో నిగ్రహించకపోతే స్ఫురణ రాదు. స్ఫురణ పోగానే ఎంత దారుణమైనటువంటి నిర్ణయమైనా చేసేస్తారు. అది వ్యతిరేక నిర్ణయం అనుకోండి, చెయ్యకూడని పని అనుకోండి, దాని వలన ఇక శాశ్వతమైన అపకీర్తిని పొందుతారు. ఒక్కొక్కసారి ఇక మీరు దాన్ని మళ్ళీ చక్కదిద్దడానికి అవకాశం కలగదు, సాధ్యం కాదు. అందుకని ముందు శోకం నుంచి నిభాయించాలి. అది లక్ష్మణ భక్తి. అన్నగారిని బాగా అర్థం చేసుకోవడం అంటే అది. ఆయన యందు లక్ష్మణుడికి అమర్షం లేదు. రాముడు అట్లా అన్నా వెంటనే, అన్నయ్య నువ్వు ఒక నిర్ణయానికి రాకు, ఇక్కడే ఎక్కడో ఉండవచ్చు, మనం ఆ గుహలలో వెతుకుదాం ఒకసారి అని అంతటా వెతుకుతున్నారు. రాముడు ఇక ఎక్కడ సీతమ్మ కనపట్టలేదు, ఎంత ఎలుగెత్తి అరిచినా పలకలేదని లక్ష్మణుడితో అంటాడు. ఇది సుందరకాండలో హనుమయందు కూడా కనపడుతుంది. ఇది మనిషి ఏ పరిస్థితికి వశపడకూడదో రామాయణం చెప్తుంది. ఎంత ఉత్సాహంగా ఉన్నవాడైనా ఓ నిరుత్సాహకరమైన విషయం ఏదో ఒకటి విన్నాడనుకోండి, ఇంకా దాన్ని ఆధారం చేసుకుని నుయ్యి తవ్వేవాడు ఎలా కిందకి వెళ్ళిపోతాడో అలా వెళ్ళిపోకూడదు. దానివల్ల నీళ్ళన్నా వస్తాయి. అలా కిందకి వెళ్ళిపోతే ప్రమాదం. ఏమవుతుందంటే ఇంకా మనసు చాలా కలుషంతో నిండిపోతుంది, ఇంకా అది పూరితమైపోతుంది. మనిషి తనంత తాను తెప్పరిల్లడానికి అవకాశం కల్పించుకోవాలి. ఇది రామాయణం బాగా ప్రస్ఫుటంగా అర్థంలో పెట్టి చూపిస్తుంది. ఎందుకనంటే ఇది చాలా కీలక ఘట్టం. రాముడు మొట్టమొదటిసారి ఇంత ఆపదని ఎదుర్కొన్నాడు తన జీవితంలో. ఆయన లక్ష్మణస్వామిని పిలిచి, నిర్వీర్య ఇతి లోకో మాం నిర్దయశ్చేతి వక్ష్యతి
కాతరత్వం ప్రకాశం హి సీతాపనయనేన మే. రేపు 14 సంవత్సరములు పూర్తయిపోతాయి. కాలం ఎవరి కోసం ఆగదు. సీతమ్మ కనపడిందా కనపడలేదా అపహరింపబడిందా ఇవన్నీ అక్కర్లా, కాలం దొర్లిపోతుంది. అయిపోతాయి 14 ఏళ్ళు. ఇంకొక ఏడాది దగ్గర ఉంది. అయిపోయిన తర్వాత నేను ఇంకా అరణ్యవాసం చేయకూడదు. మా నాన్నగారు ఎంతకాలం చెప్పారో అంతకాలమే చెప్పాలి. నేను పూర్తయిపోయిన తర్వాత అయోధ్యకు వెడితే కౌసల్య, సుమిత్ర, కైకేయి, పౌరులు అందరూ సీతమ్మ మీదని అడుగుతారు. సీతాపహరణం జరిగింది, సీతమ్మని బహుశా రాక్షసులు తినేసి ఉంటారంటే నువ్వు 1 అసమర్థుడివి, 2 దయారహితుడివి అంటారు. భార్యను అలా ఎలా విడిచిపెట్టేశావురా, ఆమెని తినేస్తే నువ్వు ఒక్కడివి తిరిగి వచ్చావా అంటారు. ఆ పాటి దానికి నేను తిరిగి రానా? భరతుణ్ణి కౌగిలించుకొని ప్రార్థన చేసి చెప్పానని చెప్పు. పట్టం కట్టుకుని రాజ్యం ఏలమను, ఇక నేను తిరిగి రాను. నివృత్త వనవాసశ్చ జనకం మిథిలాధిపం కుశలం పరిపృచ్ఛంతం కథం శిక్ష్యే నిరీక్షితుం. కూతురు ఎంత ప్రేమ జనక మహారాజు గారికి ఆ కూతురంటే. అటువంటి వాడు 14 ఏళ్ల తర్వాత అరణ్యవాసం చేసి కూతురు తిరిగి వస్తోందంటే అయోధ్యానగరానికి వచ్చి కూతుర్ని చూసుకోవాలని గుమ్మల్లో నించుంటాడు. నేను కనపడగానే రామా నా కూతురు ఏదని అడుగుతాడు. నేను ఏం చెప్పను మా మామగారికి? కాబట్టి నేను మా మామగారి ముఖం చూడలేను. మనుష్యుల మధ్య అనుబంధాలంటే ఎలా ఉంటాయో చెప్తాడు. కేవలం తన వైపు నుంచి కాదు, కూతుర్ని కన్న తండ్రికి ఎంత ప్రేమ ఉంటుందో కూడా రాముడు మాట్లాడాడు. కాబట్టి నేను వచ్చి ప్రయోజనం ఏమిటి? కాబట్టి నువ్వు వెళ్ళిపో. భరతుణ్ణి రాజ్యం ఏలమను, కౌసల్యకి, సుమిత్రకి, కైకేయికి అభివాదం చేశానని చెప్పండి, సీతా వియోగం చెప్పండి అంటూ, నాకు ఇన్ని దుఃఖాలు వరుసగా ఇట్లా వస్తూనే ఉన్నాయి, ఎంత సహనం పట్టినా పూర్వం మయా నూనమభీప్సితాని పాపాని కర్మాణి అసకృత్కృతాని తత్రాయ మధ్యాపతితో విపాకో దుఃఖేన దుఃఖం యదహం విశామి. ఎన్నో పాపాలు ఇప్పటికీ ఇవి సుఖాన్ని ఇస్తాయి, కానీ ఇవి తర్వాత నాకు చాలా దుఃఖాలను ఇస్తాయి అని తెలిసి పాపము కొంచెం నాకేదో సుఖాన్ని ఇస్తోందని పాపకర్మలు యథేచ్ఛగా చేసుకుంటూ వెళ్ళిపోయిన కారణం చేత నాకు వరసగా ఈ దుఃఖాలన్నీ ఇట్లా వచ్చేస్తున్నాయి. రాజ్యమా పోయింది, బంధువులా దూరం అయిపోయారు, తండ్రి మరణించాడు, తల్లి దూరం అయిపోయింది, సీతమ్మ అపహరింపబడింది, అరణ్యవాసమా విధింపబడింది, లక్ష్మణ కష్టం మీద కష్టం, కష్టం మీద కష్టం, ఇన్ని కష్టములు నాకు వచ్చేస్తున్నాయి. దీనికి అంతటికీ కారణం నా పురాకృత కర్మ. నేను చేసినటువంటి పాపముల యొక్క పరంపర నాకు ఇప్పుడు ఈ ఫలితాన్ని ఇస్తోంది. అంటే రామాయణం అన్యాపదేశంగా ఒకటి చెప్తుంది. మీకు నేను అఘాసుర వృత్తాంతం గురించి మాట్లాడుతూ చెప్పా. పాపం అప్పటికి బాగుంటుంది. ఎందుకని అంటే ఇంద్రియములకు సంతోషాన్ని ఇస్తుంది మనసుకు. అలా సంతోషం లేకపోతే పాపం ఎందుకు చేస్తారు ఎవరైనా? పాపం వల్ల దుఃఖం వస్తుందంటే ఎవడూ పాపం చేయడు. పాపం చేసినా ఏదో అప్పటికి ఏదో తృప్తి కలుగుతుంది, ఏదో సంతోషంగా ఉంటుందంటే తాయిలం పెడుతోంది కాబట్టి పాపానికి వశపడిపోయి పాపం చేస్తాడు. కానీ అది ఫలితాన్ని తర్వాత ఇస్తుంది, అది దుఃఖం రూపంలో వస్తుంది. అప్పుడు భరించడం చాలా కష్టమైపోతుంది. ఇది సనాతన ధర్మానికి ప్రాణప్రదమైనటువంటి సిద్ధాంతం. కాలోహి బలవాన్ కర్త సతతం సుఖదుఃఖయో నరాణాం పరతంత్రాణం పుణ్యపాపానుయోగత. నువ్వు ఏం చేశావో దాని నుంచి తప్పించుకోవడం నీకు సాధ్యం కాదు. కాబట్టి చేసే ముందే 1కి 10 మార్లు ఆలోచించి, నీకు సుఖం కావాలి అనుకుంటే పాపకర్మ జోలికి వెళ్లకుండా నిన్ను నువ్వు నిగ్రహించుకునే ప్రయత్నం చెయ్యి. గురు వాక్యానికి, శాస్త్రవాక్యానికి కట్టుబడి నిలబడగలగడమే శ్రద్ధ. సా శ్రద్ధ కరితాసిద్ధి యా వస్తూపలభ్యతే శాస్త్రస్య గురువాక్యస్య సత్యబుద్ధ్యావధారణ. శంకరాచార్యుల వారు శ్రద్ధ అన్న మాటకు వ్యాఖ్యానం చేస్తూ, గురువు శాస్త్రము చెప్పిన మాటలు సత్యములు అని నమ్మి ఎవడు అనుష్ఠించాడో వాడికి లోకమునందు అన్నీ లభ్యమవుతాయి. ఎందుకనంటే వాడు పుణ్య పరంపరలు చేసి ఉన్నవాడు కాబట్టి ఆ శ్రద్ధ లోపించినప్పుడు దుఃఖభూయిష్టమైపోతుంది జీవితం. రాముడు ఎవ్వరినీ నిందించలేదు, తన కర్మని తాను నిందించాడు. నేను గత జన్మలలో ఏదో తప్పు చేసి ఉంటాను, ఏదో అపరాధమును చేసి ఉంటానన్నాడు. అయితే ఇక్కడ మీరు ఒక్క విషయాన్ని బాగా గమనించవలసి ఉంటుంది. ఇవన్నీ ఎందుకు జరగాలిలా రాముడి జీవితంలో
అంటే తనంత తానుగా రాముడు ధర్మం కోసం సంతోషంగా చేసినవి కొన్ని. రాముడు వాటి యందు దుఃఖపడలేదు. తండ్రి గారు వెళ్ళిపోయారు, ఆయనే చెప్పాడు. ఇక్ష్వాకు వంశంలో చాలా దీర్ఘాయుష్మంతులైన రాజులలో మన నాన్నగారు ఒకరు. బ్రతికున్న నాళ్ళు భోగాలు అనుభవించాడు, యజ్ఞయాగాది క్రతువులు చేశాడు, దానాలు చేశాడు, ధర్మానుష్ఠానం చేశాడు, పువ్వులో వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయేటప్పుడు కూడా సత్యధర్మముల యందు నిలబడ్డాడు. కాబట్టి ఆయన కోసం శోకించకూడదన్నాడు. కాబట్టి నిజానికి తండ్రి మరణం విషయంలో రాముడు అంత శోకించవలసిన విషయం లేదు, అర్ధాంతర మరణం కాదు. రాజ్యం తనంత తాను వదిలిపెట్టాడు పుత్రధర్మాన్ని అనుష్ఠించడం కోసం. అరణ్యవాసం ఆయన ఒక రకంగా ఇది నాకు సంతోషకారకం, ఋషుల కొరకని నేను రాక్షస సంహారం చేసి వాళ్ళని కాపాడగలుగుతున్నానన్నాడు. అది కూడా ఆయనకి సంతోష కారణం. ఆయనకి ఇప్పుడు ఇవన్నీ కూడా దుఃఖాలుగా కనపడడానికి కారణం నిజానికి సీతాపహరణం. పక్కన భార్య లేకపోయేటప్పటికీ ఇన్నాళ్ళు సుఖాలుగా ఉన్నవన్నీ ఇప్పుడు దుఃఖాలుగా ఉన్నాయి. అది ప్రేమ యొక్క వైపరీత్యం. చూడండి, ఎంతో ప్రేమ. భార్య అంటే ఇంకా అంత ప్రాణం అనుకోండి. ఆవిడ ఒక్క 2 గంటలు ఎక్కడికన్నా వెళ్ళింది అనుకోండి, అప్పుడే ఏదో అవసరం వస్తుంది, అప్పుడే ఏదో వస్తువు తీయవలసి వస్తుంది, ఆ వస్తువు కనపడదు. ఇది ఎక్కడికో ఆవిడ పాపం ఎక్కడికి వెళ్ళదు. ఆవిడ ఏంటి కాంచీ క్షేత్రంలో పేరుందేవి అంటే ఆవిడ ఎక్కడికి వెళ్ళదు, గడప దాటి బయటికి వెళ్ళదు. వరదరాజస్వామి ఇల్లాలు పేరుందేవి అమ్మవారు. ఆవిడ ఎప్పుడూ గడప దాటి వెళ్ళదు కాబట్టి అలాంటి వాళ్ళని పేరుందేవి అమ్మగారు అంటుంటారు. ఆవిడ ఎక్కడికి వెళ్ళదు అసలు. ఆవిడ ఎప్పుడో జన్మాంతరంలో ఓసారి ఎక్కడికన్నా వెళ్ళింది అనుకోండి, ఈయన ఏమీ కనపడవు ఇంట్లో. ఆయనకి ఇల్లంతా బోసిపోతుంది, చిరాకు వచ్చేస్తుంది, కోపం వచ్చేస్తుంది, గంతులు వేసేస్తాడు. నిజానికి అవన్నీ ఎందువల్ల అంటే ఆవిడ రాగానే అన్నీ ప్రశాంతపడిపోతాయి ఆయనకి. ఎందుకని అంటే ఆవిడ ఆయన మనసులో అంత స్థానాన్ని సంపాదించేసుకుంది. ఆమె ఉంటే అన్నీ ప్రసన్నం, ఆమె లేకపోతే అంత దుఃఖభూయిష్టం. ఆయనకి అంత బాధ. ఇప్పటి వరకు తనకి ధర్మంగా తానంత తానుగా అనుష్ఠించినవి రాముడికి ఇప్పుడు ఇంత దుఃఖభూయిష్టంగా కనపడుతున్నాయి. అంటే సీతమ్మ పక్కనుంటే రాముడు ఎంత కష్టమైన ధర్మాన్నైనా అనుష్ఠిస్తాడు. సీతమ్మ పక్కన లేకపోతే రాముడు ఎంత బాధపడుతున్నాడో అర్థమైతే, రాముడి లాంటి ధర్మమూర్తిని ఇంత బాధ పెట్టిన పాపం ఎవరి ఖాతాలో పడాలి? ఇప్పుడు రావణాసురుడి ఖాతాలో పడాలి. పడితే ఆ పాపం కట్టి కుడిపితే 10 తలలు కానీ చేసిన తపస్సు కానీ కాపాడతాయా? కాపాడవు. కాబట్టి సీతాపహరణం ఒక్కటే కాదు రావణ మరణానికి కారణం. రాముడు పడుతున్న దుఃఖం కూడా నిజానికి రావణ మరణానికి హేతువే. ఇంతటి ధర్మమూర్తి, ఇంతటి మహానుభావుడు, ఇంతటి ఇంద్రియ నిగ్రహ సంపన్నుడు, ఇటువంటి వాడు అంత బాధపడుతున్నాడే. ఇంత బాధపడడానికి కారణమైనటువంటి రావణాసురుడు ఈ పాపానికి ఎంత ప్రాయశ్చిత్తం చేసుకోవాలి? దానికి ఇక ప్రాయశ్చిత్తం కూడా లేదు. కాబట్టి ఎంత ఫలితాన్ని అనుభవించాలో అంత ఫలితాన్ని అనుభవించాలి. భార్య కనపడక, భర్త కనపడక ఎంత ఆక్రోశిస్తున్నారు ఆ దంపతులు. లోకంలో అసలు దంపతులు అంటే వాళ్ళ మధ్యలోంచి కూడా వెళ్ళరు. శివాలయానికి వెళితే నందికి శివలింగానికి మధ్యలోంచి వెళ్ళరు, దంపతుల మధ్యలోంచి వెళ్ళరు, గురు శిష్యుల మధ్యలోంచి వెళ్ళరు, ఆవుదూడ మధ్యలోంచి వెళ్ళరు. అటువంటిది దంపతుల మధ్యలోంచే వెళ్ళరు. అటువంటిది అంత అన్యోన్య దాంపత్యం. సీతమ్మని రాముడి నుంచి అపహరించి తీసుకెళ్ళి ఆవిడ్ని బాధపెడుతున్నాడు. ఆవిడ కనపడకుండా చేసి, జాడ కూడా తెలియకుండా చేసి రాముడిని బాధపెడుతున్నాడు. ఇద్దరూ విడిపోయి అంత బాధపడుతున్నారు. ఈ బాధ, ఈ పాపం రావణాసురుడికి చుట్టుకోదు. అందుకు కదూ బ్రహ్మగారు ఉలిక్కిపడన్నాడు, చెయ్యవలసిన కార్యం ఇన్నాళ్ళకి చేశావురా నువ్వు మరణించడానికి అన్నాడు. కాబట్టి అంత పాపాన్ని రావణాసురుడు చేశాడు. రామచంద్రమూర్తి ఆ సీతాన్వేషణం చేస్తూ గోదావరి నది దగ్గరికి వెళ్ళి గోదావరిని అడిగారు. గోదావరి అధిష్టానం ఉంటుంది కదూ, ఓ గోదావరి మాత, ఎప్పుడూ నీ సమీపమునందు సీతమ్మ తిరుగుతూ ఉంటుంది కదా, నిత్యం ఇక్కడ స్నానం చేస్తాం, సీతమ్మ ఏమైంది అని. భూతాని రాక్షసేంద్రేణ వధార్హేణ హృతామితి నతాం శశంసు రామాయ తథా గోదావరీ నది. రావణాసురుడు అంటే అది. ఆయన సమస్త భూతములను అంత భయపెడతాడు. లోకంలో అన్నిటికన్నా పెద్ద పాపం ఏమిటంటే మన వలన ఇతరులు భయపడడం. మనని చూసి
అందరూ సంతోషించారనుకోండి. గౌతమ ధర్మసూత్రాల్లో అంటారు, నిర్భయం. నిర్భయం అంటే ఒక వ్యక్తి వస్తున్నాడు అనుకోండి, ఆయన వచ్చారని కాలి వేళ్ల మీద పైకి లేచి చూడాలి. అరివో ఆయన వచ్చారని సంతోషాన్ని పొందాలి. అమ్మయ్యా ఆయన వచ్చేసారనాలి. ఆయన వెళ్ళిపోయారని బెంగెట్టుకోవాలి. అలా బ్రతికిన బ్రతుకుందే అది గొప్ప బ్రతుకు. అట్లా కాకుండా అమ్మయ్య వెళ్ళిపోయాడు అనో, బాబోయ్ వచ్చేసాడు అనో అనిపించుకుంటే ఆ బ్రతుకు కన్నా హేయమైన బ్రతుకు లోకంలో ఉండదు. రావణాసురుడి పాపమునకు పరాకాష్ఠ ఏమిటంటే, గోదావరి జీవనది, ఇంతమందికి నీళ్ళిచ్చే తల్లి, అటువంటి గోదావరి నిశ్రీడికా ఎష్టికిన్ పాపాపాయ విధా విహర్త్రికి అంటారు శ్రీనాథుడు కాశీఖండంలో. గోదావరి నది తరంగాలు స్వర్గలోకానికి నిచ్చెనలు. అటువంటి పరమ పవిత్ర గోదావరి రావణాసురుడు ఏమైనా చేస్తాడేమోనని భయపడిపోయింది రాముడికి జవాబు చెప్పడానికి. సమస్త భూతములు, అక్కడ ఉన్నటువంటి చెట్ల అధిష్టానములు, పర్వతాధిష్టానములు అన్నీ భయపడిపోయి, చెప్పినట్టు తెలిస్తే రావణుడికి రావణాసురుడు అపహరించాడని చెప్తే, ఇప్పటికీ మనకి లోకంలో కొంతమంది ఆ ప్రవర్తనని బట్టి తెలుస్తూ ఉంటుంది. అసలు వాళ్ళు చేశారని తెలిసినా వాళ్ళు చేశారని చెప్పడానికి భయపడుతూ ఉంటారు. అంటే వాళ్ళు అంత భయభ్రాంతుల్ని చేయగలరు హింస చేత. అది ఎంత పాపభూయిష్టమైన జీవితమో రామాయణం తెలియచేస్తుంది. అట్లా కాదు బ్రతకడం, రాముడిలా బ్రతకగలగాలి. నోరున్న మనుషులు సంతోషించడం కాదు, నోరు లేని జీవాలు కూడా నిన్ను చూసేటప్పటికి ఏదో తెలియని ఆత్మీయతను పొందాలి. అది విషసర్పములు, క్రూర జంతువులు కూడా నిన్ను చూసి అలా సంతోషపడగలిగితే అది గొప్ప తపశ్శక్తి. ఓ ఋష్యశృంగుడి దగ్గర, అరుణాచలంలో భగవాన్ రమణుల దగ్గర పాములు, కప్పలు, కుక్కలు, తోడేళ్ళు ఇటువంటివి కలిసి సంచరించినట్టు. కాబట్టి చెప్పలేదు, భూతములు చెప్పలేదు, గోదావరి చెప్పలేదు. రావణస్యతు తద్రూపం కర్మాణి చ దురాత్మనః ధ్యాత్వా భయాత్తు వైదేహీం సా నదీ న శశంసతాం. ఆ రావణాసురుడి భయంకరమైనటువంటి రూపం, ఆయన చేసినటువంటి చేష్టితములు, ఆయనకున్నటువంటి అపకీర్తి, ఆయన అవతల భూతములను హింసించే విధానం జ్ఞాపకానికి వచ్చి, అమ్మ బాబోయ్ మనకెందుకు వచ్చిన గొడవ అని చెప్పి రాముడి మీద ప్రేమ ఉన్న ప్రేమని లోపలికి నొక్కేసుకున్నాయి తప్ప ఒక్కళ్ళు కూడా రాముడికి జవాబు చెప్పడానికి ఇష్టపడలేదు. సీతమ్మ ఇక్కడ ఉంది అని కానీ, ఇట్లా అపహరింపబడింది అని కానీ చెప్పలేదు. కానీ విచిత్రమైన విషయం ఏమిటంటే, మృగములు, జంతువులు, తిరియక్కులు అంటారు, భూమికి అడ్డంగా వెన్నుపా ఉండే ప్రాణులు. సర్వసాధారణంగా మనం ఏమంటామంటే అది జంతువు అంటాం. ఆ మృగముల వంక తిరిగి రాముడు అడిగాడు, సీతమ్మని ఎవరు అపహరించారో, ఎక్కడికి తీసుకెళ్లారో, ఏమైందో మీకేమైనా తెలుసా అన్నాడు. అవన్నీ పడుకుని ఉన్నాయి, హాయిగా గోదావరి ఒడ్డున చెట్ల కింద పడుకుని ఉన్నాయి ఆ మృగాలు. అవి ఏతే మృగా మహావీర్యా మామీక్షంతే ముహుర్ముహు వక్తుకామా ఇవహిమే ఇంగితాన్యుపలక్షయే తాంస్తు దృష్ట్వా నరవ్యాఘ్రో రాఘవ ప్రత్యువాచ క్వసీతేతి నిరీక్షన్వై బాష్ప సమృద్ధయాదృశ. రాముడు లక్ష్మణుడితో అన్నాడు, నేను వీటిని అడిగినప్పుడు ఇవి నాకు ఏదో చెప్పినట్టుగా అనిపిస్తోంది, కానీ నేను స్పష్టంగా తెలుసుకోలేకపోతున్నాను. ఎందుకనంటే సీతమ్మ జాడ కనపడలేదన్న కారణం చేత ఆగని దుఃఖము వలన నా కళ్ళల్లో నీరు చిప్పిల్లి ఉండిపోతోంది ఎంత తుడుచుకున్నా. దాని వలన నాకు స్పష్టంగా కనపట్టలేదు ఆ మృగాలు ఏం చెప్తున్నాయో, నీకేమైనా అర్థమవుతోందా అని అడిగాడు. అడిగితే మైథిలీ హ్రియమాణాస దిశంయాం అన్వపద్యత తేన మార్గేణ దానంతో నిరీక్షంతే నరాధిపం ఏన మార్గంచ భూమిం చ నిరీక్షంతే స్మతే మృగా పునశ్చ మార్గమిచ్చంతి లక్ష్మణేనోపలక్షితా. ఇట్లా రాముడు అడగగానే అక్కడ ఉన్నటువంటి మృగములన్నీ కూడా తే మృగా సహతోద్ధితా ఒక్కసారే పైకి లేచాయి. లక్ష్మణస్వామి దీన్ని బాగా గమనించాడు.
గమనించి అన్ని మృగములు పైకి లేచాయి, పడుకున్నవి. లేచి అవి ఏన మార్గంచ భూమించ నిరీక్షంతే స్మతే మృగాహ. లేచి ఆకాశం వంక చూసాయి. చూసి ఆ పైకి చూస్తూ దక్షిణం వైపుగా కొంచెం దూరం పరిగెత్తాయి. మళ్ళీ వెనక్కి వచ్చాయి. మళ్ళీ రాముడిని చూసాయి. రాముడికి అర్థం కావట్లేదు మేము చెప్పింది, మాకు నోరు లేదు, భగవంతుడు మాకు ఇవ్వలేదు వాణి, ఉంటే మేము చెప్పేవాళ్ళం, మమ్మల్ని ఎలాగో కొట్టే చంపేస్తారు, ఇప్పుడు మమ్మల్ని చంపేయడం కన్నా ఏం చేయగలడు. ఏదో ఒకప్పుడు ఒక ఆయన ఓ మాట అన్నాడు, గోచీ కన్నా దరిద్రం ఏమిటన్నాడు. అట్లాగా ఇంకా గోచీ పెట్టుకున్నవాడు దరిద్రానికి భయపడవలసిన పని ఏమిటి అసలు. అట్లా ఇంకా అది పెట్టేసుకుని ఇంకా అదే సౌఖ్యం అన్నవాడికి బాధ అన్నమాట అన్వయం ఎక్కడవుతుంది. కౌపీనవంత కలు భాగ్యవంత అంటారు శంకరాచార్యులు గారు. అందుకని దాన్ని చిన్నది చేసి మాట్లాడడానికి వీల్లేదు. ఆ గోచి ఎంత గొప్పదో రెండు రకాలు కూడా అన్వయం చేసి మాట్లాడారు. కాబట్టి ఇప్పుడు ఆ మృగాలు మళ్ళీ వెనక్కి వస్తున్నాయి, రాముడిని చూస్తున్నాయి, మళ్ళీ పరిగెడుతున్నాయి, మళ్ళీ వెనక్కి వస్తున్నాయి. మాకు నోరు లేదు చెప్దామంటే రాముడికి అర్థం కావట్లేదు మేము చెప్పింది. లక్ష్మణస్వామి అన్నాడు, అన్నయ్య నాకు అర్థమైంది, ఇవి ఆకాశం వంక చూస్తున్నాయి, అంటే సీతమ్మని ఎవరో పైనుంచి అపహరించి తీసుకెళ్ళారు. ఇట్లా తీసుకెళ్ళారు దక్షిణం వైపుకి, అందుకని దక్షిణం వైపుకి పరిగెడుతున్నాయి. మృగం ఇలా చూస్తూ పరిగెడుతుంది, పైకి చూస్తూ ముందుకు పరిగెడుతోంది దక్షిణం వైపుకి. అంటే ఎవరో ఆకాశ మార్గంలో సీతమ్మని అపహరించారు, ఇలా దక్షిణంగా తీసుకెళ్ళారని చెప్తోంది. నాకు అర్థమైంది అన్నయ్య, మృగాలు నీ బాధని చూసి నీకు జవాబు చెప్తున్నాయి. అంటే వాటికి నిర్భయత్వం ఎందుకంటే ఎప్పుడూ వాటికి మృత్యుభీతే. ఈ క్షణంలో ఉన్నామని వచ్చే క్షణంలో ఉండమన్న విషయం మనకి తెలిసినా ఉంటామన్న ఆశతో మనం బతుకుతాం. అవి అట్లాగే అనుకున్నా ఎక్కువగా స్వచ్ఛందంగా తమంత తాముగా సహజంగా మరణించడానికి అవకాశం తక్కువ ఉండేవి తిరియక్కులు. ఎందుకనంటే ఎప్పుడు ఒకటి ఇంకొక దానికి ఆహారం అయిపోతుంది లేదా వేటాడబడుతుంది. ఎప్పుడు ఏదో నరకపడడమో, ఛేదింపబడ్డమో, గ్రసింపబడ్డమో, కొరకపడ్డమో, వేటాడబడ్డమో, ఏదో రకంగా ఉచ్చు వేసో అట్లా మరణించవలసిందే. కానీ సహజ మరణం, వృద్ధాప్యం పొందడం అవన్నీ తక్కువ అవకాశాలు ఉంటాయి. కాబట్టి మేము ఎట్లాగో పోయేవాళ్ళమే ఏదో రకంగా, రాముడికి ఉపకారం చేసి పోదాం అనుకున్నాయో ఏమో. ఆ మృగముల యొక్క ధైర్యాన్ని, వాటి త్యాగనిరతిని మెచ్చుకోవాలి. కాబట్టి ఏన మార్గంచ భూమించ నిరీక్షంతే స్మతే మృగా పునశ్చ మార్గమిచ్చంతి లక్ష్మణేనోపలక్షితా. అన్నయ్య నాకు అర్థమైంది, ఇలా వెళ్ళాయి అన్నాడు. అయితే మనం కూడా ఈ దక్షిణ దిక్కుగా నైరుతిగా బయలుదేరి వెడదామని రాముడు లక్ష్మణస్వామితో కలిసి అరణ్యంలో అటువైపుగా బయలుదేరి వెడుతున్నాడు. వెడుతుంటే ఏవం సంభాషమాణౌతౌ అన్యోన్యం భ్రాతరావుభౌ వసుంధరాయాం పతితం పుష్పమార్గమపశ్యతాం. అనేక పువ్వులు చల్లపడినట్టుగా భూమి మీద రాముడికి కనబడ్డాయి. అవి చూడగానే రాముడు ఆగిపోయాడు. ఆగిపోయి తాం పుష్పవృష్టిం పతితాం దృష్టో రామో మహీతలే ఉవాచ లక్ష్మణం వీరో దుఃఖితో దుఃఖితం వచః. అప్పటిదాకా మాట్లాడుకుంటూ వస్తున్నటువంటి రాముడు ఆ పువ్వుల వంక చూడగానే మరింత శోకాన్ని పొంది ఆ పువ్వుల వంక చూసి అంటున్నాడు, అభిజానామి పుష్పాణి తానీమానీహ లక్ష్మణ పినద్ధానీహ వైదేహ్య మయా దత్తాని కాననే. ఈ పువ్వులు నేనే సీతమ్మకి అరణ్యంలోంచి కోసి తెచ్చి పొద్దున్న ఇచ్చాను. ఆమె వీటిని దండ కట్టుకుంటూ ఉండగా నేను చూశాను. ఆమె వాటిని దండ కట్టుకొని మెడలో వేసుకొని కొప్పులో తురుముకుంది. ఈ పువ్వులు నిజానికి ఏదో పెనుగులాటలో తెగిపోయి జారిపోయి పడిపోయి తొక్కబడ్డాయి. ఇవి వడిలిపోయి ఉండాలి, కానీ నాకు సీతమ్మ జాడ తెలియడం కోసమని ఈ పువ్వులు వాడిపోకుండా ఉండడానికి నాకు వాయువు, భూమి, ఆకాశము వీళ్ళందరూ ఉపకారం చేశారు. మన్యే సూర్యశ్చ వాయుశ్చ మేదినీచ యశస్విని అభిరక్షంత్య పుష్పాణి ప్రకుర్వంతో మమ ప్రియం. సూర్యుడు తీవ్రంగా కానీ కిరణములు పడితే ఆ పువ్వులు వడిలిపోతే మట్టిలో కలిసిపోతే సీతమ్మ జాడ తెలియదని అవి అట్లాగే చైతన్యవంతంగా ఉండేటట్లుగా ఉంచాడు. వాయువు గట్టిగా వీస్తే అవి ఎగిరిపోతాయని ఇక్కడికి వచ్చేటప్పటికి మందంగా వీచాడు. భూమి పరాగము చేత కప్పబడిపోకుండా ఈ పువ్వులను అట్లాగే కాపాడింది. అంటే పంచభూతములు కూడా నాకు సీతమ్మ జాడ తెలిసేటట్టుగా ఉపకరించాయి.
ఇవన్నీ సీతమ్మ పెట్టుకున్న పువ్వులే అని అక్కడ ఉన్న పర్వతం తనకి జవాబు చెప్పాలి అన్న ఆశతో గట్టిగా అరిచి అడిగాడు, ఏది సీతమ్మ ఎవరు అపహరించారని. ఏవ ముక్తస్తురామేణ పర్వతో మైథిలీం ప్రతి శం సన్నివ తత సీతాం నా దర్శయత రాఘవి. తాను గట్టిగా పర్వతం దగ్గర అరిస్తే మళ్ళీ దాంట్లోంచి ప్రతిధ్వని వస్తుంది. మనం ఏది అన్నామో అదే మనకు వచ్చి వినపడుతుంది మళ్ళీ. అట్లా ఏది సీత అన్న తన అరిపే తనకి తిరిగి వచ్చి వినపడింది తప్ప ఆ పర్వతం మాత్రం జవాబు చెప్పడానికి ఇష్టపడలేదు రావణుడికి భయపడి. అలా రామలక్ష్మణులు ఆ పువ్వులు చూస్తూ ఇంకొంచెం ముందుకు వెళ్ళారు. రాముడు చూశాడు. అంటే ఇక్కడ ఏవో ఆధారాలు దొరుకుతాయి. సీతమ్మ పువ్వులు ఇక్కడ పడ్డాయంటే ఇక్కడ సీతాపహరణం జరిగింది. ఇక్కడ ఏవో ఇంకా ఆధారాలు దొరుకుతాయని పరీక్షగా చూస్తున్నాడు. దదర్శ భూమౌ నిష్క్రాంతం రాక్షసస్య పదం మహత్ తస్తాయా రామకాంక్షిణ్యా ప్రధానం త్యా ఇతస్తతః రాక్షసేనానువృత్తాయ మైథిల్యాశ్చ పదాన్యథా. అక్కడ పెద్ద పెద్ద పాదముద్రలు కనపడ్డాయి. దాని పక్కనే సీతమ్మ పాదముద్రలు కనపడ్డాయి. ఒక క్రమంలో నడిచి వెడితే ఒక పాదముద్ర ముందుకి ఒక పాదముద్ర వెనక్కి చొప్పున కుడికాలు ఎడంకాలు చొప్పున ముందుకి నడిచి వెడుతున్నట్టుగా కనపడాలి. అస్తవ్యస్తంగా అటుకాసేపు ఇటుకాసేపు అటుకాసేపు ఉన్నట్టుగా సీతమ్మ పాదాలు ఆమెని పట్టుకోవడానికి ప్రయత్నించినట్టుగా పెద్ద పెద్ద పాదాలు కనపడ్డాయి. కాబట్టి ఎవరో రాక్షసుడు సీతమ్మతో పెనుగులాడాడు. ఆమె కూడా రాక్షసుడితో పెనుగులాడింది. ఇక్కడ సీతాపహరణం జరిగింది. అందుకే పెద్ద పాదం కనపడింది, చిన్న పాదం కూడా కనపడింది. బహుశా సాక్ష్యాల్ని బట్టి నేరాన్ని విశ్లేషణ చేయడంలో రాముడు అంత ప్రజ్ఞావంతుడనమాట. కాబట్టి దాన్నంతటినీ కూడా పరిశీలిస్తున్నాడు. ఇది లక్ష్మణ సీతమ్మ యొక్క పాదములే అని ససమీక్ష్య పరిక్రాంతం సీతాయా రాక్షసస్య చ భగ్నం ధనుశ్చ తూణీచ వికీర్ణం బహుదా రథం సంభ్రాంత హృదయో రామ శశంస భ్రాతరం ప్రియం. ఇదిగో ఆ లక్ష్మణ, నువ్వు జాగ్రత్తగా పరిశీలించి చూడు. ఇక్కడ మనకి కొన్ని ఆధారములు దొరుకుతున్నాయి. అందులో మొట్టమొదటిది ఏది అంటే ఇక్కడ ఏదో ఒక పెద్ద రథం విరిగిపోయి కనపడుతోంది. అట్లాగే పశ్య లక్ష్మణ వైదేహ్యా శీర్ణా కనకబిందవ భూషణానాం హి సౌమిత్రే మాల్యాని వివిధాని చ. సీతమ్మ పెట్టుకున్నటువంటి ఆభరణములు విరిగిపోయి బంగారపు ముక్కలు ఇవన్నీ కింద పడిపోయి ఉన్నాయి. అంటే చాలా తీవ్రమైనటువంటి పెనుగులాట జరిగిందనమాట. తప్త బిందు నికాశైశ్చ చిత్రై క్షతజ బిందుభి ఆవృతం పశ్య సౌమిత్రే సర్వతో ధరణీతలం. ఇక్కడ నువ్వు గమనిస్తే ఈ బంగారపు ముక్కలు అంటే బాగా పుటం పెట్టినటువంటి బంగారం, కాల్చిన బంగారంతో చేయబడినటువంటి సీతమ్మ ఆభరణముల యొక్క ముక్కలు కనపడుతున్నాయి. వాటితో పాటుగా నెత్తుటి బిందువులు అక్కడక్కడా కనపడుతున్నాయి. అంటే బహుశः మన్యే లక్ష్మణ వైదేహి రాక్షసై కామరూపిభి భిత్వా భిక్తా విభక్తా వా భక్షితా వా భవిష్యతి. బహుశः ఇక్కడ సీతమ్మని పట్టుకుని ముక్కలు ముక్కలుగా నరికి తినేశారు. అందుకే ఆమె యొక్క నెత్తుటి చుక్కలన్నీ పడ్డాయి. ఆ భూషణములన్నీ తీసేసి తినేసినప్పుడు ఆ పెనుగులాటలో ఆమె యొక్క నగలన్నీ ముక్కలై పడిపోయాయి. తస్యానిమిత్తం వైదేహ్య ద్వయోర్వి వదమానయో బభూవ యుద్ధం సౌమిత్రే ఘోరం రాక్షసయోరిహ. బహుశः నేను అనుకోవడం సీతమ్మ కోసం ఇక్కడ ఎవరో ఇద్దరు రాక్షసులు యుద్ధం చేశారు. లేకపోతే రథం విరిగి పడిపోయి ఉండవలసిన అవసరం లేదు కదా. ఒకడే వస్తే రథం విరిగిపోదు. రథం అలాగే ఉండాలి, లేదా రథంలో మళ్ళీ వెళ్ళిపోవాలి. కానీ రథం విరిగిపోయిందంటే ఇద్దరు రాక్షసులు సీతమ్మ కోసం యుద్ధం చేసుకుని ఉండుంటారు అని. ఇంకా అక్కడ చూస్తే ముక్తామణిమయం చేదం తపనీయ విభూషితం ధరణ్యా పతితం సౌమ్య కస్య భగ్నం మహద్ధను. బంగారము వజ్రములు మొదలైనటువంటివి పొదగబడినటువంటి పెద్ద ధనస్సు ఇదిగో విరిగిపోయి ఇక్కడ పడుంది. కాబట్టి ఎవరో ఇద్దరు రాక్షసులు యుద్ధం చేశారు. తరుణాదిత్య సంకాశం వైఢూర్య గుళికాచితం విశీర్ణం పతితం భూమౌ కవచం కాస్య కాంచనం.
వైఢూర్యములు పొదగబడినటువంటి బంగారు కవచం ఒకటి ఇక్కడ కింద జారి పడిపోయి ఉంది. అంటే యుద్ధం జరిగింది. ఛత్రం శతశలాకం చ దివ్యమాల్యోపశోభితం భగ్నదండమిదం కస్య భూమౌ సంయజ్ఞిపాతితం. 100 ఊసలు కలిగినటువంటి పెద్ద గొడుగు ఒకటి బంగారము చేత అలంకరింపబడినది, మాలల చేత అలంకరింపబడినది విరిగిపోయి ఇక్కడ పడిపోయి ఉంది. కాంచనోరశ్చదాశ్చామి పిశాచ వదనాః ఖరాః భీమరూపా మహాకాయాః కస్యవా నిహతారణీః. పిశాచముల యొక్క ముఖములు కలిగినటువంటి గుర్రములు, ఆ గాడిదలు ఇక్కడ సంహరింపబడి పడిపోయి ఉన్నాయి. అంటే గాడిదలు పూంచిన రథం మీద కదా వచ్చాడు రావణుడు, అందుకని గుర్రములకు బదులు కట్టబడినటువంటి గాడిదలు పడిపోయి ఉన్నాయి. వాటికి దెబ్బ తగలకుండా కట్టినటువంటి బంగారు కవచములు కూడా పిట్లిపోయి కింద పడిపోయి ఉన్నాయి. దీప్తపావక సంకాశో ద్యుతిమాన్ సమరద్ధజ అపవిద్ధిశ్చ భగ్నశ్చ కస్య సంగ్రామికో రథః. అగ్ని ప్రకాశిస్తున్నటువంటి జాజ్వల్యమానమైనటువంటి అగ్ని శిఖ ఎలా ఉంటుందో అటువంటి కాంతితో ఉన్నటువంటి గొప్ప ధ్వజం విరిగిపోయి ఇక్కడ పడిపోయింది. రథాక్షమాత్రాః విశిఖాః తపనీయ విభూషణాః కస్య మే భ్యత బాణాః ప్రకీర్ణా ఘోరకర్మణః. బాణములు, రథము యొక్క ఇరుసు ఎలా ఉంటుందో అంతంత దృఢమైనవి, బలమైనవి, పొడుగైనటువంటివి బాణములు ఇక్కడ పడిపోయి ఉన్నాయి. శరావరౌ శరైః పూర్ణౌ విధ్వస్తౌ పశ్యలక్ష్మణ ప్రతోదాభీ సుహస్తో వై కస్యాయం సారథిర్హతః. ఇక్కడ సారథి కూడా మరణించి కింద పడిపోయి ఉన్నాడు. అంటే ఇక్కడ ఏదో ఘోరమైన యుద్ధం జరిగింది. కస్యేమౌ పురుష వ్యాఘ్ర శయాతే నిహతౌ యుధి చామరగ్రాహిణౌ సౌమ్య సోష్ణీష మణికుండలౌ. మణికుండలములను ధరించినటువంటి చామరగ్రాహిణులు అంటే ఆ రథంలో కూర్చున్నవాడు ఎవరో చాలా గొప్పవాడు. ఆయనకి చామరాలు వేస్తున్నటువంటి చామరగ్రాహిణులు ఇద్దరు కూడా మరణించి కింద పడిపోయి ఉన్నారు. కాబట్టి ఇక్కడ రాక్షసులు బహుశः ఒకడు గెలిచాడు. గెలిచి ఆ గెలిచినవాడు సీతమ్మని తినేశాడు. అందుకని ఈ నెత్తుటి బిందువులన్నీ కింద పడిపోయి ఉన్నాయి అని నధర్మస్త్రాయతే సీతాం హ్రియమాణాం మహావని. రాముడి నోటి వెంట రాకూడని మాట. అంటే రాముడు ఇంత నిరాశ నిస్పృహలు దుఃఖానికి కారణమైన వాడు ఎంత పాపం మూట కట్టుకుంటున్నట్టు. రాముడు అన్నాడు, ధర్మము రక్షించలేకపోతోంది అన్నదానికి ఇది ఉదాహరణ కాదా లక్ష్మణ అన్నాడు. ధర్మం అంటే అంత ప్రాణం, అంత ప్రీతి, అంత నమ్మకం ఉన్న రాముడు నధర్మస్త్రాయతే సీతాం, సీతమ్మ ధర్మం సీతమ్మని కాపాడలేదు లక్ష్మణ. హ్రియమాణాం మహావని, ఈ మహావనంలో సీతమ్మ రాక్షసుల చేత భుజింపబడింది అని ఆయన ఎక్కడ లేని కోపాన్ని పొందాడు. నా భార్య నేను ఇంత ధర్మాన్ని అనుష్ఠిస్తుంటే, అంత ధర్మతత్పరురాలు మహాపతివ్రత, ఆమెని అపహరించడానికి ఇంత కుట్ర చేసి ప్రణాళిక చేసి అపహరించి సంహరించి తినేస్తుంటే ఏమీ తెలియని వాళ్ళల్లా దేవతలు వనదేవతలు ఈ పర్వతాలు గోదావరి నది భూతములు అన్నీ చూస్తూ ఊరుకున్నాయా? అందుకని నేను మాత్రం ఎందుకు ఊరుకోవాలి? ధర్మము రక్షించాలి, ధర్మము ఆమె ఎందున్నది, ఆమెను కాపాడాలని ఇవన్నీ కూడా జోక్యం చేసుకోవాలి. వీళ్ళెవ్వరూ జోక్యం చేసుకోలేదు. కాబట్టి నాకేమనిపిస్తోందంటే లక్ష్మణ, కర్తారమపి లోకానాం శూరం కరుణవేదినం అజ్ఞానాదవమన్యేరన్ సర్వభూతాని లక్ష్మణ. లోకంలో ఆయన కర్తారమపి లోకానాం, సర్వలోకములను సృష్టించగలిగినటువంటి సమర్థత కలిగిన వాడు కావచ్చు. శూరం, ఎంత గొప్ప శూరుడైనా కావచ్చు. కానీ ఆయనకున్న పెద్ద గొప్ప లక్షణం ఏమిటంటే కరుణవీదినం, చాలా దయ కలిగినవాడు. అంత దయ కలిగినవాడు కాబట్టి ఇంత సమర్థత, లోకములను సృజింపగలిగిన శక్తి కలిగిన వాడంటే లోకములను ప్రళయానికి కూడా గురి చెయ్యగలిగిన శక్తి కలిగినవాడు. సృష్టించినవాడు నశింపజేయలేడు. నశింపచెయ్యగలిగిన శక్తి ఉన్నవాడు, లోకములను సృష్టించగలిగిన శక్తి ఉన్నవాడు, అంతటి మహాశూరుడైన వాడు దయని కలిగి ఉంటే
అజ్ఞానము చేత సమస్త భూతములు ఏమనుకుంటున్నాయంటే అది ఆయన చేతకానితనం అనుకుంటున్నాయి. కాబట్టి మృదుం లోకహితేయుక్తం దాంతం కరుణవేదినం నిర్వీర్యైతి మన్యంతే నూనం మాం త్రిదశేశ్వరాః. దేవతలు నా యందు ఉన్నటువంటి మృదు స్వభావాన్ని, నాకున్నటువంటి కారుణ్యాన్ని తక్కువ అంచనా వేశారు. రాముడు దయార్ద్ర హృదయుడు, ఏం చేస్తాడులే అనుకున్నారు. అనుకుని నా భార్య ఇంత ఆపద చేత గ్రసింపబడుతున్నా కూడా వాళ్ళు జోక్యం చేసుకోలేదు, సీతమ్మని రక్షించాలని వాళ్ళు అనుకోలేదు. మాం ప్రాప్య హి గుణో దోష సమృద్ధ పశ్య లక్ష్మణ అద్యైవ సర్వభూతానాం రక్షసామ భవాయ చ. చూడు, ఒక వ్యక్తి యందు మంచి గుణములు కొన్ని ఉంటాయి. ఆ గుణములు ఆయన యందున్న మంచి గుణములు అని లోకం తెలుసుకున్న నాళ్ళు లోకము క్షేమంగా ఉంటుంది, ఆయన సంతోషంగా ఉంటాడు. కానీ ఆయన యందు ఏ ఉత్తమ గుణములు ఉన్నాయో ఆ ఉత్తమ గుణములను ఉత్తమ గుణములుగా గుర్తించకుండా ఆయన చేతకానితనంగా, ఆయన బలహీనతగా, ఆయన అసమర్థతగా తప్పుగా అర్థం చేసుకోవడం లోకం మొదలు పెడితే ఇద్దరికీ ప్రమాదం ఏర్పడుతుంది. ఎందుకనంటే అది పరీక్ష అవుతుంది గుణములు కలిగిన వాడికి. ఏదో ఒకనాడు ఆయనకి కోపం వచ్చి గుణములను వదిలిపెడతాడు, వదిలిపెట్టి చెలియలి కట్ట దాటుతాడు. దాటగానే ఇన్నాళ్ళు గుణములను అనుష్ఠించిన ఆయన కీర్తి పోతుంది, సమస్త భూతములకు ఆపద కలుగుతుంది. ఎందుకంటే ఇంత శక్తివంతుడు గీత దాటాడనుకోండి, ఇక మిగలడం అన్న మాట ఉండదు. అందుకని ఇంతవరకు నా ఓర్పుని వాళ్ళు పరీక్షించి తీగ తెగిపోయే వరకు లాగారే, ఇప్పుడు ఇక దీన్ని వెనక్కి తీసుకురావడం వాళ్ళ వల్ల సాధ్యం కాదు. సమృత్యైవ శశి జ్యోత్సనాం మహాన్ సూర్య ఇవోదిత సమృత్యైన గుణాన్ సర్వాన్ మమ తేజ ప్రకాశతే. సూర్యుని యొక్క కాంతి పడి చంద్రుడు రాత్రివేళ ప్రకాశిస్తాడు, ప్రకాశించి చల్లటి కాంతులు ఇస్తాడు. సమస్త భూతములు చంద్రకాంతిలో సేద తీరుతాయి. ఆ చంద్రకాంతిలో సమస్త భూతములు సేద తీరుతుండగా మళ్ళీ ఈ చంద్రకాంతికి ఎవరు కారణమో ఆ సూర్యుడే మళ్ళీ ఉదయిస్తాడు. తన విశేష తేజస్సు చేత ప్రకాశిస్తుంటే చంద్రుడు అస్తమిచ్చేస్తాడు. అప్పుడు ఈ భూతములు ఈ చంద్రకాంతికి కారణమైంది ఆ సూర్యుడే అని తెలిసున్నా ఆయన మధ్యందిన మార్తాండుడై ప్రకాశిస్తుంటే బయటకు వచ్చి నిలబడడానికి సాహసించారు. నేను గుణములు పట్టిన కారణము చేత, సహనము పట్టిన కారణం చేత లోకానికి ఇంతకాలం నుంచి అభిరాముడనై నిలబడ్డానో, ఇంతమందికి శాంతినిచ్చానో, అదే నేను ఇప్పుడు రామచంద్రుడిగా కాదు సూర్యుడిగా ప్రకాశిస్తాను. అప్పుడు ఎవరు నిలబడగలరో నేను చూస్తాను, లోకాలనన్నింటినీ తప్తం చేసేస్తాను అని చెప్పి ఆయన నైవయక్ష నగంధర్వ న పిశాచ న రాక్షసాః కిన్నెరావా మనుష్యావా సుఖం ప్రాప్స్యంతి లక్ష్మణ. నా సుఖం గురించి వాళ్ళెవ్వరికీ అక్కర్లేనప్పుడు వాళ్ళందరి సుఖం గురించి పట్టించుకోవలసిన అవసరం నాకు లేదు. కాబట్టి ఈ క్షణం నుంచి నైవ యక్ష, యక్షులు కానీ, గంధర్వులు కానీ, పిశాచములు కానీ, రాక్షసులు కానీ, కిన్నెరులు కానీ, మనుష్యులు కానీ ఎవరూ కూడా సుఖమన్న మాట పొందడానికి వీలు లేదు. నేను అట్లా లోకములనన్నింటినీ కూడా లయం చేసేస్తాను. నాకున్న శక్తి చేత అన్ని ప్రాణులను ఆపదపాలు చేస్తాను. మమాస్త్ర బాణ సంపూర్ణం ఆకాశం పశ్య లక్ష్మణ నిస్సంపాతం కరిష్యామి హృద్యత్రైలోక్యచారిణాం. లోకంలో భయం వేస్తే పారిపోతారు, పారిపోవడానికి కూడా అవకాశం లేకుండా నా బాణ పరంపరల చేత ఆకాశాన్ని అంతటినీ నింపేస్తాను. భూతములకు పారిపోవడానికి కూడా అవకాశం ఉండకుండా అందరూ ఎంత దుఃఖపడతారో. మనం ఎందుకు రాముణ్ణి నిష్కారణంగా ఇంత పరీక్షించాం, సీతమ్మ విషయంలో మనం ఎందుకు జోక్యం చేసుకోలేదు, ఎందుకు సీతమ్మని రక్షించలేదు, ధర్మానికి ఎందుకు ఇంత పరీక్ష పెట్టాం అని వాళ్ళు బాధపడేటటువంటి స్థితిని కల్పిస్తాను. సన్నిరుద్ధ గ్రహగణం అవారిత నిశాకరం విప్రణష్టానల మరుద్భాస్కర ద్యుతి సంవృతం.
లక్ష్మణ, ఇప్పుడు నేను ప్రయోగించేటటువంటి బాణ పరంపరల చేత గ్రహముల యొక్క గతులన్నీ ఆగిపోతాయి. అన్ని గ్రహములు కదలడానికి అవకాశం లేకుండా ఆగిపోతాయి. చంద్రుడు కదలడం, చంద్రుడిని ఆపేస్తాను. అంతేకాదు, సూర్యుణ్ణి, వాయువుని, అగ్నిని, వీళ్ళందరినీ కూడా బంధిస్తాను. ఎవరూ కదలడానికి వీలు లేదు. వినిర్మధిత శైలాగ్రం శిష్యమాణ జలాశయం, పర్వత శిఖరములన్నింటినీ పడగొట్టేస్తాను. జలాశయములన్నింటినీ కూడా ఇంకింపచేసేస్తాను. ఏ ప్రాణికి త్రాగటానికి కూడా నీళ్లు దొరకవు. ధ్వస్త ద్రుమలతాగుల్మం విప్రణాశిత సాగరం, చెట్లు, చిగుర్లు, పాదులు, కొమ్మలు, పువ్వులు, కాయలు ఉండడానికి వీల్లేదు. అన్నిటినీ భంజిస్తాను. సాగరాన్ని కూడా శోషింపచేసేస్తాను. త్రైలోక్యంతు కరిష్యామి సంయుక్తం కాలకర్మణ. కాలమునందు మహాప్రళయంలో లోకాలన్నీ దుఃఖమునకు వశమైపోయి ఎట్లా ప్రాణాలు వదిలిపెట్టేస్తాయో అలా సమస్త లోకములను బాధకి గురి చేస్తాను. నాకున్న శక్తి ఏమిటో ఇప్పుడు వాళ్ళకి తెలుస్తుంది. దేవతలందరూ కలిసి తమ తప్పు తెలుసుకుని ఈ క్షణంలో సీతమ్మని తెచ్చి నా ముందు పెట్టారా, బ్రతికారు. లేదా నా ధనస్సుని ఎక్కుపెట్టి లోకములన్నింటినీ కూడా లయం చేసేస్తున్నాను. ప్రకృతిని అస్తవ్యస్తం చేస్తాను. అంతేకాదు, ఆకర్ణపూర్ణై ఋషుభి జీవలోకం దురావరై కరిష్యే మైథిలీహేతో అపిశాచం అరాక్షసం. ఏ రాక్షసులు సీతమ్మకి ఆపద కల్పించారో ఇక రాక్షస జాతి అన్నది భూమి మీద ఉండడానికి వీల్లేదు. అసలు ఏ రాక్షసుణ్ణి మిగలనివ్వను, ఏ పిశాచాన్ని మిగలనివ్వను. నేను ఆకర్ణాంతంలాగినటువంటి వింటినారితో నిలబడి ఉంటే నన్ను చూసి సమస్త లోకములు వణికిపోతాయి. అటువంటి స్థితిలో నిలబడతాను. నైవ దేవా న దైతేయ న పిశాచ న రాక్షసా భవిష్యంతి మమ క్రోధాత్ త్రైలోక్యే విప్రణాశితే. దేవతలు ఉండరు. దేవతలకు మృత్యువు లేదని అనుకుంటున్నావేమో, అది వాళ్ళ పట్ల పెద్ద బాధ అవుతుంది. కాబట్టి వాళ్ళు ఇప్పుడు కదలడానికి ఉండదు. అట్లా వాళ్ళని బంధించి నిలబెట్టేస్తాను. న దైతేయాహ, దైత్యులు ఉండరు. న పిశాచ, పిశాచములు ఉండవు. న రాక్షసాహ, రాక్షసులు మిగలరు. భవిష్యంతి మమ క్రోధాత్ త్రైలోక్యే విప్రణాశితే. నా క్రోధము చేత 3 లోకములలో ఉన్నటువంటి సమస్త భూతములను నశింపచేస్తాను. ఇంతమంది దుఃఖపడతారు. దేవదానవ యక్షాణం లోకాయే రక్షసామపి బహుదాన భవిష్యంతి బాణౌఘౌ శకలీకృతాః. నా బాణ పరంపరల చేత దేవదానవ యక్ష రాక్షస లోకములనన్నిటినీ కూడా ముక్కలు ముక్కలుగా భంజించేస్తాను. లోకములన్నీ అస్తవ్యస్తమైపోయిన తరువాత విషసర్పాలలా భయంకరమైనటువంటి పదును తేలిన నా బాణ పరంపరల చేత లోకం బాధ పొందుతుంది. దీని నుంచి తప్పించుకోలేక బాధపడడం ఎలా ఉంటుందో తెలుసా లక్ష్మణ? యథాజర యథా మృత్యు యథాకాలు యథావిధి నిత్యం న ప్రతిహన్యంతే సర్వభూతేషు లక్ష్మణ తదాహం క్రోధ సంయుక్తో న నివార్యోస్మి సర్వదా. యథాజర, వృద్ధాప్యం చాలా కష్టం. ఎందుకంటే శరీరమునకు సంధిబంధములు సడలిపోయి శక్తి సన్నగిల్లిపోతుంది అని తెలిసినా నాకు వృద్ధాప్యం వద్దు వద్దు అంటే అదేం ఆగదు, వచ్చేస్తుంది. వృద్ధాప్యాన్ని ఆపడం ఎట్లా సాధ్యం కాదు. వృద్ధాప్యాన్ని ఆపడానికి ఒకే ఒక మార్గం వృద్ధాప్యాన్ని సంతోషంగా అంగీకరించడం. కాబట్టి యథాజర యథా మృత్యు, మృత్యువు నాకొద్దు నాకొద్దు నాకొద్దని ప్రతివాడు అంటాడు, కానీ మృత్యువు రాకుండా మాత్రం ఎవడో ఆపుకోలేడు. యథాకాలు, కాలమును ఆపడం ఎవ్వరికీ సాధ్యం కాదు. చాలా బాగుంది, ఇంకా కొంతసేపు ఉంటే బాగుండు అన్నా ఉండదు. ఈ కాలం చాలా దుఃఖంగా ఉంది, వెళ్ళిపోతే బాగుండు అనుకున్నా వెళ్ళదు. కాలమును కదపడం ఆపడం ఎవరికీ ఎట్లా సాధ్యం కాదో యథావిధి. భగవంతుడు అనుకున్నది ఎట్లా జరుగుతుందో తప్ప మనం అనుకున్నదే జరగాలనుకోవడం ఎట్లా సాధ్యం కాదో నిత్యం న ప్రతిహన్యంతే. ఇవి ప్రతిరోజు అనుభవంలోకి ఎట్లా వస్తున్నాయో అట్లా సర్వభూతేషు లక్ష్మణ. ఇప్పుడు సమస్త భూతములు నేను లోకముని పెట్టే ఇబ్బంది ఏమిటో తెలుసుకుంటాయి.
ఎవరూ దాని నుంచి తప్పించుకోలేరు. తదాహం క్రోధ సంయుక్తో, రాముడి కోపం అంటే ఏమిటో ఇప్పుడు లోకానికి తెలుస్తుంది. నా నివార్యోస్మి సర్వదా, దీన్ని ఆపడం ఎవరి వలన సాధ్యం కాదని రాముడు కోదండాన్ని తీసి ఒక పదునైన బాణాన్ని తీసి వింటినారికి సంధించి రోషకసాయిత నేత్రుడై ఎర్రని కాంతులతో ఉన్న కన్నులతో ఆకర్ణాంతం లాగి నిలబడ్డాడు. హడిడిపోయాడు లక్ష్మణస్వామి. ఇటువంటి రాముడిని నేను ఎప్పుడూ చూడలేదు. నిజంగా ఆయనకున్నటువంటి అస్త్రబలానికి, ఆయన తపోబలానికి, ఆయన ధార్మిక నిష్టకి ఆయన తలుచుకుంటే 3 లోకములను లయం చేసేస్తాడు. కాబట్టి ఇప్పుడు ఈ ఆపద ఎలా నివారించాలని అన్నగారి కాళ్ళ మీద పడ్డాడు. పడి పురా భూత్వా మృదుర్దాంత సర్వభూతహితేరత న క్రోధవశమాపన్న ప్రకృతిం హాతునహార్హసి. అన్నయ్య, నువ్వు చాలా మృదు హృదయం కలిగిన వాడివని లోకంలో నీకు కీర్తి. ఎవరి దగ్గరికైనా వెళ్ళి రాముడు అనగానే అబ్బా ప్రేమైకమూర్తి, కరుణాహృదయుడు అంటారు. ఎంత కాలం నుంచి వచ్చిన కీర్తనయ ఇది. అటువంటి కీర్తిని, సమస్త ప్రాణుల యొక్క క్షేమాన్ని రాముడు కోరుకుంటాడు అని నువ్వు సంపాదించుకున్న కీర్తి. అటువంటి కీర్తిని నా క్రోధవశమాపన్న, ఇవాళ కోపానికి వశపడిపోయి ప్రకృతిని అంతటినీ ప్రళయంలో ఇలా వికలం చేసేస్తావా, నశింపజేసేస్తావా? నీకు తగునా అన్నయ్య? చంద్రే లక్ష్మీ ప్రభా సూర్యే గతిర్వాయౌ భువి క్షమ ఏతచ్చ నియతం సర్వం తైచానుత్తమం యశః. అన్నయ్య, చంద్రుడు అనగానే ఆయన కాంతి జ్ఞాపకానికి వస్తుంది. ప్రభా సూర్యే, సూర్యుడు అనగానే ఆయన వేడి, వెలుగు జ్ఞాపకానికి వస్తాయి. గతిర్వాయువు, గాలి అనగానే కదలిక, ఒక చోట నిలబడదు, కదులుతుందని గుర్తు. భువిక్షమ, భూమి అనగానే ఓర్పు. ఎంత ఓర్పనయ! కాళ్ళతో తన్నిన, మలమూత్ర విసర్జన చేసిన, ఇల్లు కట్టుకోవడానికి గొయ్యి తవ్విన, అన్నం కోసం నాగలి పెట్టి గుండెల మీద రాపాడించిన, కదలక మెదలక నిలబడుతుందే, అటువంటి ఓర్పుకి మారుపేరు భూమి. భువిక్షమ ఏతచ్చ నియతం సర్వం. వీటి పేర్లు చెప్పగానే అవి పెట్టుకున్న నియమాలు గుర్తొస్తాయి. అట్లాగే త్వైచానుత్తమం యశః, రాముడు అన్న పేరు చెప్పగానే ఆయనకున్న గొప్ప కీర్తి, ఆయన గుణాలు, ఆయన పొందినటువంటి కీర్తి జ్ఞాపకానికి వస్తాయి. అటువంటి నువ్వు ఏకస్యనాపరాధేన లోకాన్ హంతునహార్హసి. అన్నయ్య, అపరాధం చేసినవాడు ఒక్కడే. నువ్వేమంటున్నావు అన్నయ్య? 2 రాక్షసులు యుద్ధం చేశారని అంటున్నావు. కాదన్నయ్య, 2 రాక్షసులు యుద్ధం చేస్తే వాళ్ళ వెనక సైన్యం ఉంటుంది. ఇక్కడ కేవలముగా రథం ఒకటి భగ్నమైపోయింది, ఒక ధనస్సు పడిపోయింది, ఒక చామరం పడిపోయింది, బాణ తూణీరములు పడిపోయి ఉన్నాయి, ఒక కవచం పడిపోయింది. అంటే ఎవరో ఒక రాక్షసుడే వచ్చాడు, ఒక రాక్షసుడే ధూర్తతనంతో ప్రవర్తించాడు. ఒక్క రాక్షసుడెవరో తప్పు చేశాడు. ఆ ఒక్క రాక్షసుడెవరో తెలుసుకొని శిక్షించిన నాడు నీ గురువులు సంతోషిస్తారు, లోకం సంతోషిస్తుంది. అంతేకాని ఏకస్యనాపరాధేన, ఎవడో ఒక్కడు అపకారం చేశాడని సర్వాన్ హంతునహార్హసి, భూతములనన్నింటినీ కూడా పాడు చేసేస్తావా అన్నయ్య? ప్రకృతిని అంతటినీ పాడు చేస్తావా? సదాత్వం సర్వభూతానాం శరణ్య పరమాగతి కోను దార ప్రణాశంతే సాధు మన్యేత రాఘవ. సమస్త భూతములు ఏమని భావన చేస్తాయంటే ఎల్లకాలముల యందు కూడా రాముడే మనకి దిక్కు అని నీ యందు అంత భరోసాని పొంది ఉంటాయి. అటువంటిది నువ్వే ఇవాళ ప్రకృతిని అంతటినీ పాడు చేసేస్తాను, విలయాన్ని సృష్టిస్తానంటే ఎంత అన్యాయం అన్నయ్య? సరిత సాగరా శైలా దేవగంధర్వ దానవా నాలంతే విప్రియం కర్తుం దీక్షితస్యేవ సాధవ. లోకంలో యజ్ఞము చేసేటటువంటి వారు దీక్ష వహిస్తారు. యజ్ఞ దీక్ష, దీక్ష అన్నమాట నిజానికి యజ్ఞానికి అన్వయం. కాబట్టి దీక్షితుడైనటువంటి వాడు ఎవ్వరికి అపకారము చెయ్యడు, అది మొదటి లక్షణం. ఎట్లాగైతే యజ్ఞదీక్ష స్వీకరించిన వాడు ఏ ఇతర ప్రాణికి అపకారము చెయ్యడో అట్లా నీ యందు సరిత సాగరా శైలా
నదులు కానీ సముద్రములు కానీ పర్వతములు కానీ దేవ గంధర్వ దానవాహ దేవతలు కానీ గంధర్వులు కానీ దానవులు కానీ నీకు విప్రియం నీకు అప్రియమైనటువంటి పని చెయ్యరన్నయ్య. ఏన రాజన్ హృతా సీత తమన్వేషితుమర్హసి మద్వితీయో ధనుష్పాణి సహాయై పరమర్షిభి. అన్నయ్య, ఆ ఒక్కడెవరు, ఎవరొచ్చాడు, ఎందుకు సీతమ్మను అపహరించాడు, ఈ విషయాన్ని మనం తెలుసుకోవాలి. అన్నయ్య, నీ వెనక నేనున్నాను, ధనస్సు పట్టుకుని బయలుదేరుతాను. మహర్షులు ఎప్పుడూ మన యందు అనుకూలురై ఉంటారు కాబట్టి వెతుకుదాం అన్నయ్య. వాడు దొరుకుతాడు, దొరికినప్పుడు వాడిని తప్పకుండా శిక్షిద్దాం. ఒకవేళ శిలేన సామ్నా వినయేన సీతాం నయేన న ప్రాప్యసి చేన్నరీంద్ర తతస్సముచ్ఛాదయ హేమపుంఖై మహేంద్ర వజ్ర ప్రతిభై శరౌఘై. మనం ఈ ప్రయత్నం మొదలు పెట్టగానే ధర్మమునకు అండగా మహాతేజోవంతులైన మహర్షులు నీకు అండగా నిలబడతారు. ఎవరు సీతాపహరణం చేశారో చెప్తారు. అప్పుడు మనం అతనిని గుర్తించి శిక్షించి సీతమ్మని వెనక్కి తీసుకొచ్చి నీ కీర్తిని నువ్వు నిలబెట్టుకోవచ్చు. అంతేగాని లోకాలన్నింటినీ శిక్షించి నువ్వు అపకీర్తిని పొందుతావా? పైగా ఇంత శక్తి నీకెక్కడిది? గురువులు ఇచ్చినది. గురువులు నీకు దేనికి ఇచ్చారు? నీకు గురువులు ఇవ్వడానికి కారణం నువ్వు దాన్ని దుర్వినియోగం చెయ్యవని. నీకు ఇచ్చిన శక్తిని నువ్వు దుర్వినియోగం చేసి లోకములను పాడు చేస్తే ఇటువంటి వాడికి విశ్వామిత్రుడు, వశిష్ఠుడు, అగస్త్యుడు ఇన్ని అస్త్రాలు కట్టపెట్టారని గురువుల్ని నిందించరా అన్నయ్య అన్నది అంతర్లీనం. అన్నిటినీ మించి ఓర్పు గొప్పది కదన్నయ్య. ఓర్పు పట్టకపోతే మనిషి, అందులో శక్తి ఉన్నవాడు ఓర్పు పట్టకపోతే లోకములు ఎలా నిలబడతాయి? విశ్వామిత్రుడు మన ఇద్దరినీ తీసుకెడుతూ కుశనాభోపాఖ్యానంలో మనకి చెప్పింది ఏమిటి? క్షమాదానం, క్షమాయజ్ఞం, క్షమా సత్యం హి పుత్రికాః, క్షమా యశః, క్షమా ధర్మం. లోకంలో ఓర్పుని మించిన ధర్మం, ఓర్పుని మించిన యజ్ఞం, ఓర్పుని మించిన దానం, ఓర్పుని మించిన విషయం లేదు. కాబట్టి అసలు నిజంగా చెప్పాలంటే ఈ పృథివీ అంతా కూడా ఆ క్షమయందు నిలబడి ఉంది. అటువంటి ఓర్పు శక్తివంతుడు కానీ విడిచిపెట్టేస్తే చాలా పెద్ద ప్రమాదం జరుగుతుంది. ఎవరు బాగా శక్తివంతుడో, ఎవరు బాగా చదువుకున్నాడో ఆయనే చాలా ఓర్పు పట్టాలి. తొందరపడి ఏదీ చేయకూడదు, తొందరపడి ఏమీ మాట్లాడకూడదు. మౌనం, ఓర్పు, సంయమనం, అంతే. అది పట్టడం రావాలి కదన్నయ్య. మరి మనని విశ్వామిత్రుడు ఎందుకు చెప్పినట్టు రాత్రిళ్ళు కూర్చోబెట్టి అన్ని కథలు? ఆ ఓర్పు రాముడే పట్టలేకపోతే ఇక లోకంలో ఎవరికి ఆదర్శం? కాబట్టి వద్దన్నయ్య, అట్లా చెయ్యొద్దు. కానీ చిత్రం ఏమిటంటే ఆ అన్నదమ్ముల ప్రేమ అటువంటిది. నువ్వు అక్కడ ఉండకుండా నువ్వు చేయడం వల్ల కదా సీతాపహరణం జరిగింది. ఇప్పుడు పెద్ద చెప్పొచ్చావా నా కాళ్ళ మీద పడి అని అనలేదు రాముడు. వెంటనే ఆయన అన్నాడు, మంచి మాట చెప్పావురా, నేను లోకములను ప్రళయములకు గురి చెయ్యను, మనం సీతాన్వేషణం చేద్దాం అన్నాడు. అప్పుడు లక్ష్మణుడు అన్నాడు, అన్నయ్య మన ప్రయత్నం మనం చేద్దాం, త్రికరణ శుద్ధిగా చేద్దాం. అప్పుడు కూడా ఎవ్వరూ మనకి సహకరించకపోతే నువ్వనుకున్నట్టు నీ ధాటిని ప్రదర్శించు. ముందు మన కర్తవ్యం, మన ఓర్పు మనం పడదామన్నయ్య అంటూ రాముడికి ప్రోత్సాహకంగా కొన్ని విషయాలు చెప్పాడు. అట్లా మాట్లాడేవాళ్ళు పక్కన ఉంటే ఎవరైనా నిభాయించుకుంటారు. కష్టంలో ఉన్నప్పుడు తడబాటు వస్తుంది. ఆ తడబాటుని దిద్దుకోవాలంటే పక్కన సమర్థుడైన వ్యక్తి ఉండాలి. ఉండి మంచి మాటలు చెప్పి ఆ తడబాటుని దిద్దగలిగిన ప్రజ్ఞావంతులు ఉండాలి. కాబట్టి ఇది దుఃఖమిదం ప్రాప్తం కాకుత్సన సహిష్యసే ప్రాకృతశ్చాల్పసత్వశ్చ ఇతర కః సహిష్యతి. ఇంత ప్రజ్ఞావంతుడివి, ఇంత చదువుకున్నవాడివి, ఇంతమందిని దర్శించిన వాడివి, వశిష్ఠ, విశ్వామిత్ర, అగస్త్య, శరభంగ, సుతీక్ష్ణ, భరద్వాజాది మహర్షుల ఆశీర్వచనమును పొందినవాడివి, నువ్వే కష్టాన్ని తట్టుకోలేకపోతే రాముడే తట్టుకోలేకపోయాడు, మేమేం తట్టుకోమని అనరా అన్నయ్య? రేపు ప్రాకృత నరులు తట్టుకుంటారా? కష్టాన్ని తట్టుకు నిలబడడం అంటే ఏమిటో నువ్వు ఉదాహరణ కావాలన్నయ్యా. అంత కష్టంలో రాముడు నిలదొక్కుకు నిలబడి ప్రయత్నం చేశాడురా.
ఉత్సాహం తెచ్చుకొని నువ్వెందుకు చతికిలబడతావు, అంతకన్నా పెద్ద కష్టం అనేది అని లోకమునకు నువ్వు ఒక గొప్ప ఉదాహరణ కావాలి. అంతేగాని నువ్వే చతికిలబడిపోయి నువ్వే కోప్పడిపోయి నువ్వే లోకములనన్నింటినీ బాధకి గురి చేసేస్తే రాముడంతటి వాడే ఆవేశానికి లోనైపోయాడు, మనం ఎంతటి వాళ్ళమని ఎవరికి వాళ్ళే సరిపుచ్చుకుంటారు. కాబట్టి ఇది మనం చేయకూడదన్నయ్య. లోకస్వభావ ఏ వైష యయాతిర్నహుషాత్మజ గతశక్రేణ సాలోక్యం అనయంతం తమస్పృశత్ అన్నయ్య. ఇది మనకే కాదు, లోకంలో ఎంతమంది ఒక్కొక్కసారి ఎన్ని కష్టాలు పడ్డారో. యయాతి మహారాజు గొప్ప తపస్సు చేశాడు, దేవేంద్రలోకానికి వెళ్ళాడు, దేవేంద్రలోకంలో కూర్చున్నాడు. అది సాటి లేనటువంటి సన్మానం. ఇంద్రలోకంలో కూర్చున్నవాడు కూర్చోవచ్చు కదా, అంత ప్రజ్ఞకి వెళ్ళినవాడు చటుక్కుని నేను ఎంత గొప్పవాణ్ణి, ఎంత తపస్సు చేశాను, ఎంత ఓర్పు పట్టాను, దానివల్ల కదా ఇక్కడికి వచ్చి కూర్చున్నానన్నాడు. నిన్ను నువ్వు పొగుడుకున్నావు కాబట్టి పాపాత్ముడివి, వెంటనే కిందకు పొమ్మని ఇంద్రుడు యయాతిని స్వర్గంలోంచి కిందకు దోహించాడు. ఇంత చేసినవాడు అంత ఆపదకి లోనయ్యాడన్నయ్య. లోకంలో మనం ఒక్కళ్ళమేనా ఆపద పొందిన వాళ్ళం? మహర్షిర్యో వశిష్ఠస్తు యః పితుర్నః పురోహిత ఆహ్నాపుత్రశతం యజ్ఞే తథైవాస్య పునర్హతం. అన్నయ్య, మన నాన్నగారి పురోహితుడు వశిష్ఠ మహర్షి, ఆయనకి అహ్నాపుత్రశతం యజ్ఞే ఒక్కరోజు 1000 మంది కొడుకులు కలిగారు. విశ్వామిత్రుడు కోపగించి 1000 మందిని ఒక్కరోజే చంపేశాడు. ఆయన తట్టుకోలేదన్నయ్య, మన గురువుగారు తట్టుకోలా. విశ్వామిత్రుడు ఏం చేశాడు ఆ కథ అంతా మనకి శతానందుల వారు చెప్పలా. శపించి చంపేలా 1000 మంది కొడుకుల్ని చంపేయడం ఒకటేనా? కుక్క మాంసం తినేవాళ్ళ కింద పుట్టమని శపించలేదన్నయ్య. నరమాంసభక్షకులు కావాలని శపించలా. శ్వమాంస నీతాహార ముష్టిక నామ నిర్ఘృణాహ అని శపించాడు కదన్నయ్య. మరి మన కులగురువు, మన నాన్నగారి పురోహితుడు వశిష్ఠుడు ఎంత ఓర్పు పట్టాడన్నయ్య. ఆయన ఏమైనా శపించాడా? లేదే, ఓర్పు పట్టాడు కదా. యాచాయం జగతాం మాతా దేవీ లోకనమస్కృత అస్యాశ్చ చలనం భూమి దృశ్యతే సత్యసంశ్రవ. భూమి ఎంత ఓర్పు కలిగిన తల్లి అన్నయ్య. అటువంటి తల్లి కొద్దిగా ఎప్పుడైనా కదిలిందనుకో ఎంత ప్రమాదం జరుగుతుంది, ఎంత నష్టం జరుగుతుందన్నయ్య. అందరూ మా పాపం వల్ల కదిలింది భూమి అంటారా? భూమి కంపించింది, భూమి కంపించింది, భూమి కంపించిందని మళ్ళీ భూమినే అంటారు. అయినా కూడా భూమి భరిస్తోంది కదన్నయ్య. యౌ ధర్మౌ జగతాం నేత్రౌ ఎత్ర సర్వం ప్రతిష్ఠితం ఆదిత్య చంద్రౌ గ్రహణం అభ్యుపేతౌ మహాబలౌ. లోకమునకంతటికీ కూడా కళ్ళు కదన్నయ్య సూర్యచంద్రులు, అపారమైనటువంటి శక్తివంతులు కదన్నయ్య. ఆ మాట అంటే బయటకు వచ్చాడు ఆయన. అంత శక్తివంతులు కదన్నయ్య. జగతాం నేత్రౌ, జగత్తుకంతటికీ నేత్రముల వంటి వారు కదన్నయ్య. అటువంటి వాళ్ళనే పర్వమునందు రాహుకేతువులు ఇద్దరూ గ్రసిస్తున్నారు, గ్రహణములు వస్తున్నాయి. అయినా కూడా సూర్యచంద్రులు ఇద్దరూ ఒప్పు పట్టట్లేదన్నయ్య. వాళ్ళు ఏమైనా తిరిగి శాపాలు ఇస్తున్నారా? శక్రాదిష్వపి దేవేషు వర్తమానౌ నయానయౌ శ్రూయతే నరశార్దూల నత్వం శోచితుమర్హసి. దేవేంద్రుడంతటి వాడికి దేవతలకే ఎన్నో ఆపదలు వచ్చాయి. దేవేంద్రుడు ఒకప్పుడు దేవేంద్ర పదవిని వదిలిపెట్టి వెళ్ళిపోయాడు, బలిచక్రవర్తి ధాటికి తట్టుకోలేక. ఎవరు కష్టపడలేదన్నయ్య లోకంలో. మనం ఒక్కళ్ళమైనా కష్టపడింది. కష్టపడిన వాళ్ళందరూ ఇలాగే శాపాలు ఇచ్చారా అన్నయ్య? ఇలాగే ప్రవర్తించారా? మహాత్ముల చరిత్రలు మనకి విశ్వామిత్రుడు నూరిపోసింది దేనికి? వాళ్ళ పదంలో ప్రయాణించమని, ఆ ఓర్పు తెచ్చుకోమని, అంత పుణ్యచరిత్రులం కమ్మని. కాబట్టి అన్నయ్య తొందరపడకు. తద్విదాన హి శోచంతి సతతం సస్యదర్శిన సుమహత్స్వపి కృచ్ఛ్రేషు రామ అనిర్విణ్ణ దర్శనాహ. నిర్వేదము లేనటువంటి జ్ఞానమును పొందిన నీలాంటి సత్యదర్శనుడైనటువంటి వ్యక్తి ఇట్లా శోకించడానికి అర్హత పొందినటువంటి వాడు కాడు. కాబట్టి కింతేన సర్వనాశేన కృతేన పురుషర్షభ తమేవ త్వం రిపుం పాపం విజ్ఞాయోద్ధర్తుమర్హసి.
అందరినీ పాడు చెయ్యడం అన్న మాట మనసులోకి రానీయకన్నయ్య. ఎవరు తప్పు చేశాడో వాణ్ణి మాత్రం మనం వెతికి పట్టుకుందాం. వాణ్ణి వదిలిపెట్టే ప్రశ్నే లేదు. రానయ్య, ఉత్సాహం గొప్పది. నిర్వేదం పొందకూడదు. మనిషి ఉత్సాహంతో ఉండాలి. నువ్విలా చతికిల పడితే ఎట్లా అన్నయ్య? అంటే శోకం కలిగినటువంటి వ్యక్తి ఆలోచనలు ఎంత వ్యతిరేక కోణంలో వెళ్ళిపోతాయో, రాముడంతటి వాడికి అటువంటి ఆలోచన వచ్చింది. కానీ రాముడి గొప్పతనం ఎక్కడుందంటే, లక్ష్మణుడు చెప్పగానే విని శాంతపడి, నిజం రా తమ్ముడా, నువ్వు చెప్పింది, ఇంతమంది కీర్తి నేను నిలబెట్టాలి, నేను మహాత్ముల పదంలో ప్రయాణించాలి, నువ్వు చెప్పింది నిజం, పద మనం వెతుకుదాం అన్నాడు. అదే రావణుడైతే మారీచుడు చెప్పిన మాట వినడం. సులవాహ పురుషారాజన్ సతతం ప్రియవాదిన అప్రియస్యతు పథ్యస్య వక్త శ్రోతా చ దుర్లభ అన్నాడు. చెప్పినా వినేవాడు ఉండడు రాలోకంలో అన్నాడు మారీచుడు రావణుడితో. విన్నాడా చెప్తే? అది రావణుడికి రాముడికి తేడా. ఇంత కష్టం వచ్చింది, ఇంత ఆపద వచ్చింది, సీతమ్మ జాడ తెలియకుండా పోయింది. సహజంగా అంత సమర్థుడికి కోపం వచ్చింది. అయినా ఒక బాణం కూడా విడిచిపెట్టల. అన్నయ్య మనం వెతుకుదామంటే సిద్ధపడి బయలుదేరాడు. ఇద్దరు రామలక్ష్మణులు వెతుక్కుంటూ బయలుదేరారు. బయలుదేరేటప్పటికీ అక్కడ జటాయువు ఒళ్ళంతా నెత్తురు కారుతూ పడిపోయి ఉన్నాడు. దూరం నుంచి చూసేటప్పటికీ రాముడికి ఆ ఆపత్కాలం కదో, ఆ కష్టంలో ఉన్నాడు. ఎవరు ఏ ఇబ్బందిలో ఉన్నారో దానికి అనుగుణంగా కనపడేవన్నీ. అందుకని రాముడికి ఎలా కనపడిందంటే, ఒళ్ళంతా నెత్తురుతో ఉన్నాడు. ఈ దుర్మార్గుడు ఆ రోజున అన్నాడు, మీ ఇద్దరూ లేనప్పుడు నేను సీతమ్మని రక్షిస్తానని. అందుకు ఎదురు చూశాడు. మేమిద్దరం లేకుండా చూసి సీతమ్మని భక్షించేశాడనమాట. మరప్పుడు రాముడు ఆలోచించాలి కదా, రథం ఎవరిది, బాణాలు ఎవరివి, ధ్వజం ఎవరిది, కవచం ఎవరిది, చామరగ్రాహిణులు ఎవరు, ఆ పక్కన ఉన్నటువంటి బాణాలు ఎవరివి, సారథి ఎవరు అంటే, మనిషి దుఃఖం యొక్క తీవ్రత అంత బాగా తగ్గలేదు ఇంకా. అందుకని ఆ రక్తంలో కనపడేటప్పటికీ జటాయువే తీశాడు అనుకుని ఈ దుర్మార్గుణ్ణి ఇప్పుడే చంపేస్తానని ధనస్సుకి బాణాన్ని సంధించి ఆ జటాయువు మీదకి వెళ్ళేటప్పటికి ఆ జటాయువు అన్నాడు, యామోషధిమివాయుష్మన్ అన్వేషసి మహావని సాదేవి మమచ ప్రాణ రావణేనో భయం హృతం. అయ్యో రామా, ఇంకా నువ్వు నన్ను చంపాలా? ఓషధి కోసం అరణ్యంలో వెతికినట్టు ఏ సీతమ్మ కోసం నువ్వు వెతుకుతున్నావో, ఆ సీతమ్మని ఎవడు అపహరించాడో వాడే నా ప్రాణములను కూడా అపహరించాడు. నేను నీకోసం ఆ మిగిలిపోయిన అల్ప ప్రాణాన్ని అలా నిలబెట్టుకుని ఎదురు చూస్తున్నాను. త్వయా విరహితాదేవి లక్ష్మణేన చ రాఘవ హ్రియమాణా మయా దృష్ట రావణేన బలీయస. నువ్వు లక్ష్మణుడు లేనప్పుడు ఆ రావణాసురుడు వచ్చి సీతమ్మని అపహరించాడు. ఆ అపహరించినప్పుడు నేను అడ్డుపడి మంచి మాటలు చెప్పాను, వినలేదు, యుద్ధం చేశాను. నా శక్తి ఉన్నంత వరకు రథాన్ని భగ్నం చేశాను, ధనస్సుని విరగ్గొట్టాను, ధ్వజాన్ని విరగ్గొట్టాను, అక్షయ బాణతూడీరములు పడిపోయేటట్టు చేశాను, కవచం చిట్లిపోయి ఆ జారిపోయేటట్లు చేశాను, గుర్రములను చంపాను, సారథిని చంపాను. నేను ఎంత యుద్ధం చేసినప్పటికీ నేను వృద్ధుణ్ణి, ఆయన రాక్షసుడు, బలవంతుడు, తపశ్శాలి. నా 2 కాళ్ళు నరికేసి నా 2 రెక్కలు ఛేదించాడు, 2 పార్శ్వములు నరికేశాడు. నేను ఇలా నెత్తురోడుతూ భూమి మీద పడిపోయాను. రామ, నేను ఎప్పుడో చనిపోయాను, ఇంకా మళ్ళీ నువ్వు చంపకు రామ అన్నాడు. ఆ మాట అండంలో ఎంత బాధ ఉందో పెద్ద ఆయనలో. ఈ రాముడి కోసం కదా పెద్దరికంతో, ఆ దశరథుడితో ఉన్న స్నేహాన్ని దృష్టిలో పెట్టుకుని ఆయన కోడల్ని రక్షించుకోవడం కోసం కదా ఇంత ప్రయత్నించా. ఆ దశరథుడి కొడుకే నన్ను అపార్థం చేసుకుని చంపుతానని బాణం ఎక్కుపెట్టి వచ్చాడే, నేను చేసిన ప్రయత్నం అంతా ఏమైపోయినట్టు అని నేను చనిపోయాను రామ, ఇక నన్ను చంపకు అన్నాడు. అంటే మనిషి శోకంలో ఉన్నప్పుడు తొందరపడి చేసే నిర్ణయాలు ఎంతంత బాధకి కారణమవుతాయో రామాయణం తెలియచేస్తుంది. కానీ రాముడు కాబట్టి వెంటనే దిద్దుకోగలడు.
అందులోంచి బయటికి రాగలడు, ఆయనకి ఆ శక్తి ఉంది. అలా కాకుండా కొట్టుకుపోయేవాడు ఇన్ని పరంపరలైనటువంటి తప్పులు చేస్తాడు. రామాయణం ఎందుకు చదువుకుంటారు అంటే ఆ సంయమనం తెచ్చుకొని, గుర్తు తెచ్చుకొని మనిషి తనని తాను నిభాయించుకొని నిలబడగలగాలి. నిలబడి మళ్ళీ ప్రజ్ఞావంతుడై కీర్తివంతుడై నిలబడాలి, కష్టాలు తట్టుకోవాలి. కాబట్టి ఈ విషయం వినగానే రామలక్ష్మణులిద్దరూ ధనుర్బాణములను కింద పడేశారు. పడేసి దశరథ మహారాజు గారిని, తండ్రిని ఎలా కౌగిలించుకుంటారో అలా కౌగిలించుకున్నారు జటాయువుని. కానీ ఒక విధంగా నరుడుగాడు, దేవతగాడు, ఒక పక్షి అయితేనే ధన్యజీవి. వయస్సు వచ్చిన ఓ పెద్ద ఆయన ఎట్లా ప్రవర్తించాలో అట్లా ప్రవర్తించి సీతమ్మంతటిది మామగారు పడిపోతుంటే వచ్చి పట్టుకుని ఎలా ఏడుస్తుందో అలా పట్టుకుని ఏడ్చింది సీతమ్మ. రామలక్ష్మణులు ధనుర్బాణాలు వదిలేసి పట్టుకుని ఏడ్చారు. అంత సత్కారానికి పాత్రుడయ్యాడు తను ప్రవర్తించవలసిన రీతిలో ప్రవర్తించి. కాబట్టి రాజ్యం భ్రష్టం వనే వాస సీతా నష్ట పితా మృత ఈదృశీయం మమాలక్ష్మి నిర్దహీదపి పావకం. రాముడు అన్నాడు, రాజ్యమా పోయింది, అరణ్యవాసమా వచ్చింది, భార్య సీతమ్మ కనపడకుండా పోయింది, తండ్రి మరణించాడు, తండ్రితో సమానమైనటువంటి ఈ జటాయువు తండ్రి యొక్క స్నేహితుడు, ఈయన మరణించాడు కళ్ళ ముందు, లేదా మరణించడానికి ఇక సిద్ధంగా ఉన్నాడు. ఈదృశీయం మమాలక్ష్మి, నా దౌర్భాగ్యం ఇట్లా ఉంది. నిర్దహీదపి పావకం, ఇది ఎంత గొప్పదంటే నా దురదృష్టం, ఇది అగ్నిని కాల్చేయగలదు. అగ్ని అన్నింటినీ కాలుస్తుంది. నా దురదృష్టం, నా కష్టం అన్నిటినీ కాల్చేయగలదు, అగ్నిని కూడా కాల్చేయగలదు. అంత కష్టం నాకు వచ్చిందని ఏడుస్తున్నాడు. ఏడుస్తూ ఆ జటాయువు రాముడితో చెప్పాడు, ప్రయాతో దక్షిణాం దిశం. ఆ రావణుడు దక్షిణ దిశగా వెళ్ళిపోయాడు సీతమ్మని తీసుకుని అని చెప్తూ, ఆ కొద్ది ఊపిరుంది, ఇక ఇప్పుడు సీతమ్మ జాడ ఎవరైనా చెప్పగలిగిన వాడు ఉంటే ఆ జటాయు ఒక్కడే అరణ్యంలో. రామలక్ష్మణులు ఇద్దరు జటాయువు దగ్గరికి వెళ్ళి, నాయన ఊపిరిని నువ్వు జాగ్రత్తగా నిలబెట్టుకుని కాస్త సీతమ్మని అపహరించిన వాడి వివరములు చెప్పగలవా అని అడిగారు. ఏన యాతి ముహూర్తేన సీతామాదాయ రావణ విప్రణష్టం ధనం క్షిప్రం తత్స్వామి ప్రతిపద్యతే విందోనావ ముహూర్తోయం సచ కాకుత్సనాబుధత్. ఏమి పెద్దరికం అండి ఆ జటాయువుది. మహానుభావుడు రామ ఏ ముహూర్తంలో అయితే సీతమ్మని రావణాసురుడు అపహరించాడో అది వింద ముహూర్తం. ఆ వింద ముహూర్తంలో అపహరింపబడితే అపహరింపబడినది చాలా తొందరగా మళ్ళీ యజమానికి దక్కుతుంది. కాబట్టి రావణుడిది తెలియక వింద ముహూర్తంలో అపహరించాడు. కాబట్టి సీతమ్మ మళ్ళీ నీకు దొరుకుతుంది అంటే చనిపోయే ముందు కూడా అంత నిత్తురు కక్కేశాడు, అంత మాంసం బయటికి వచ్చేసింది, 2 రెక్కలు తెగిపోయాయి, కాళ్ళు తెగిపోయాయి, ఒళ్ళంతా గాయాలే, బాణాలతో చీల్చేశాడు. ఆ ప్రాణం అలా నిలబెట్టుకున్నాడు. అప్పుడు ఏదో జాడ చెప్పేయడం కాదు, ఆ రాముడు స్వస్థత పొందాలి. తన ఆఖరి ఊపిరి తను చెప్పే ఆ 4 మాటలు రాముడు ప్రశాంతపడితే చాలు. ఎందుకింత ప్రేమ అంటే వాళ్ళ నాన్నగారు దశరథుడికి స్నేహితుడు. అయ్యో నా స్నేహితుడి కొడుకు, అబ్బా ఏమి స్నేహం యొక్క గొప్పతనం అండి. నిజంగా పట్టాభిషేకం చేశాడు జటాయువు రామాయణంలో. ఇలా ఉండాలా స్నేహితుడి కోడలు కనపడితే, ఇలా ఉండాలా స్నేహితుడి పిల్లలు కనపడితే, ఇలా మాట్లాడాలా అనిపిస్తుంది అని. కాబట్టి నువ్వు బాధపడకు, నీకు తప్పకుండా మళ్ళీ సీతమ్మ లభిస్తుంది అని ఊపిరి కూడా తీసుకుని, పుత్రో విశ్రవస సాక్షాత్ భ్రాతా వైశ్రవణస్య చ ఇత్యుక్త్వా దుర్లభాన్ ప్రాణాన్ ముమోచ పతగీశ్వర. లోకంలో ఎవరైనా ఏమడుగుతారంటే ప్రాణం పోతుంటే, ఏమండి నా ప్రాణాలు నిలబెట్టే ప్రయత్నం చెయ్యండి అంటాడు. ఊపిరి అందనివాడు, చనిపోయేవాడు ఎవరైనా కనపడగానే ఏమడుగుతాడు, ఏమన్నా బాబు నన్ను ఎక్కడికన్నా తీసుకెళ్ళి కొంచెం బతికించండి అంటాడు. జటాయువు బ్రతికించమని అడగలేదు, రాముడికి ఈ మాట చెప్పి చచ్చిపోయాడు. చచ్చిపోయి శాశ్వతంగా బ్రతికేశాడు.
ఓ ఇలా కూడా చనిపోవచ్చా అన్నట్టు చనిపోయాడు. కాబట్టి ఇత్యుక్త్వా దుర్లభాన్ ప్రాణాన్, లోకమంతా ఏ ప్రాణాలు నిలబెట్టుకోవాలని కోరుకుంటుందో ఆ ఆఖరణ ఆ ప్రాణాలు ఆ ఊపిరి స్నేహితుడి కొడుకు యొక్క స్వాంతనకు ఉపయోగించానని వదిలిపెట్టేశాడు. విశ్రవసో బ్రహ్మ కొడుకు కుబేరుడి యొక్క తమ్ముడు నీ భార్యని అపహరించాడు అని వదిలేశాడు. వదిలేయగానే రాముడు సర్వత్ర ఖలు దృశ్యంతే సాధవో ధర్మచారిణ శూరా శరణ్యా సౌమిత్రే తిర్యజ్ఞోని గతేష్వపి, లోకంలో గొప్ప గొప్ప ధర్మాత్ములు కనపడతారు, శౌర్యము కలిగిన వారు కనపడతారు, శరణాగత రక్షకులు కనపడతారు, ధర్మాచరణ తత్పరులు కనపడతారు. కానీ తిర్యక్ ఒక పక్షి లక్ష్మణ, ఇది నరుడు కాడు, దేవత కాడు. బ్రతికున్నంత కాలం ఇంత ధర్మానుష్ఠానం చేశాడు. మనం కష్టంలో ఉన్నామని ఎవరో తెలియకపోయినా మీ నాన్నగారి స్నేహితుడిని మన పంచ బయట పడుకుని చెట్టు మీద సీతమ్మ కోసం ప్రాణమే వదిలేసి నన్ను రక్షించమని అడగకుండా మనని సంతోషపెట్టి విడిపోయాడు. మనకి చెప్పడం కోసం ఆ ఊపిరి అలా నిలబెట్టుకున్నాడు. ఎంత గొప్పవాడు లక్ష్మణ. సీతాహరణజం దుఃఖం నమే సౌమ్య తథాగతం యథా వినాశే గృధ్రస్య మత్కృతే చ పరంతప. లక్ష్మణ, ఇప్పుడు నేను దుఃఖిస్తున్నది సీతాపహరణం జరిగిందని కాదు, లేకపోతే ఇంకేదో కష్టం వచ్చిందని కాదు. ఒక పక్షి నా కోసమని ఇంత త్యాగం చేసి మరణించిందా? ఈయన చేసిన త్యాగాన్ని చూసి ఇట్లాంటి మహానుభావుడు ఇక నాకు లేడా అని నాకు దుఃఖం ఆగట్లేదు అని చెప్పి వెంటనే రాజా దశరథ శ్రీమాన్ యథా మమ మహాశయా పూజనీయశ్చ మాన్యశ్చ తథాయం పతగేశ్వర. దశరథ మహారాజు గారు మరణిస్తే నాకు ఎట్లా తండ్రి మరణించాడో, ఈ పక్షి జటాయువు మరణించడం కూడా నాకు తండ్రి మరణించినట్లే. నిజానికి దశరథ మహారాజు గారికి అంత్యేష్టి సంస్కారాన్ని రాముడు చేయలేదు, కానీ తండ్రే చనిపోతే ఎట్లా చేస్తాడో అట్లా జటాయువుకి చేశాడు. అది రాముని యొక్క సౌహార్ద్ర బుద్ధి అంటే, అది రాముడు లోకానికి నేర్పిన మర్యాద అంటే. కాబట్టి కట్టెలు తీసుకురా అని చితి పేర్చి తండ్రి శవాన్ని ఎలా ఎక్కిస్తారో అలా ఇద్దరూ కలిపి ఎక్కించి దహనం చేసి అక్కడ నిలబడి యాగతిర్యజ్ఞశీలానాం ఆహితాగ్నిశ్చ యాగతి ఆపరావర్తినాం యాచ భూమి ప్రధానయినాం మయాత్వం సమనుజ్ఞాతో గచ్చ లోకాననుత్తమాన్ గృధ్రరాజ మహాసత్వ సంస్కృతశ్చ మయావ్రజ. నా చేత సంస్కరింపబడి అంత్యేష్టి సంస్కారమును తండ్రి పొందినట్టుగా పొందినటువంటి ఈ గృధ్రరాజు, ఈ పక్షి, ఈయన యాగతిర్యజ్ఞశీలానాం అనేక యజ్ఞములు చేసినవాడు ఏ ఉత్తమగతులు పొందుతాడో, ఆహితాగ్ని నిత్యాగ్నిహోత్రము చేసినవాడు పవిత్రుడు ఏ స్థితికి వెడతాడో, యుద్ధానికి వెళ్ళి ఇంకా మళ్ళీ పిరికితనంతో వెనక్కి రాకుండా యుద్ధంలో ప్రాణములు విడిచిపెట్టినవాడు ఏ ఉత్తమ లోకములు పొందుతాడో, భూమి ప్రధానయినాం భూమిని దానం చేసినవాడు ఏ ఉత్తమ గతులు పొందుతాడో అటువంటి ఉత్తమ గతులకు గచ్చ లోకాననుత్తమాన్ ఉత్తమమైన లోకములకు ఈ జటాయు చేరుగాక అని తండ్రి మొదలైన వాళ్ళు వెళ్ళిపోయినప్పుడు కూర్చుని వాళ్ళు ఉత్తమ లోకాలు పొందాలని ఏ మంత్రాలు జపం చేస్తారో శ్రద్ధతో రాముడు అక్కడ కూర్చుని అటువంటి మంత్రాన్ని జపం చేశాడంత కష్టంలో. అది రామచంద్రమూర్తి అంటే. ఎవడు చెప్పాడు ఇది చారస్తామని? మనిషిగా బ్రతకడం అంటే ఏమిటో రామాయణం నేర్పుతుంది. మనిషి తండ్రికి కాదు, ఉపకారం చేసిన వాడి పట్ల పక్షైన అంత కృతజ్ఞత నేర్పింది. ఎంత పదవి చేస్తే ఎవడకు కావాలి? ఈ కృతజ్ఞత లేనప్పుడు, ఈ ఆర్ద్రత లేనప్పుడు. మనిషికి ఉండవలసినవి ఇవి. మనిషికి నీతిని సంస్కారాన్ని నేర్పేవేమైనా ఉంటే రామాయణ భారత భాగవతాలు. విదేశాల్లో ఇవి చెప్పుకుని సంతోషిస్తే ఇవి మనకి బరువైతే జాతి సంస్కారం నశించిపోయినట్టు. వాటికి వారసత్వం అని మనం పొంగిపోవాలి. మహానుభావుడు దర్భలు దక్షిణ దిక్కుకి కొసలుండేటట్టుగా పరిచి పిండ ప్రదానం చేశాడు. చేసి తతో గోదావరీంగత్వ నదీం నరవరాత్మజౌ
ఉదకం చక్రతు తస్మై గృధ్రరాజాయతావుభౌ. రామలక్ష్మణులు ఇద్దరూ కూడా తండ్రి మరణిస్తే ఎట్లా అయితే ఆ ఉదక తర్పణ చేస్తారో అట్లా గోదావరి నదిలో ఉదక తర్పణ చేశారు. సర్గృధ్రరాజకృతవాన్ యశస్కరం సుదుష్కరం కర్మరణీ నిపాతిత మహర్షి కల్పేన చ సంస్కృతస్తథా జగామ పుణ్యాం గతిమాత్మన శుభాం. రాముడు ఒక మహర్షి వంటివాడు. ఆయన కైకమ్మతో మాట్లాడుతూ చెప్పాడు కదూ, అమ్మా నాకెప్పుడూ కూడా ధర్మమును విడిచిపెట్టినటువంటి కామము ఉండదు. నువ్వు ఎప్పుడూ ఒక్కటి గుర్తుపెట్టుకో, ధర్మమర్థంచ కామంచ పృథివీంచాపి లక్ష్మణ అంటూ లక్ష్మణుడితో కూడా అంటాడు. ధర్మముతో ముడిపడినటువంటి అర్ధకామములు ఏ ఉన్నాయో అవి మాత్రమే నాకు కావాలి అంటాడు. విద్ధిమాం ఋషిభి కేవలం ధర్మమాస్థితం అంటాడు కైకమ్మతో. నన్ను ఋషిగా తెలుసుకో, నాకు కావలసినది ధర్మం ఒక్కటే అంటాడు. నిరంతరము ధర్మానుష్ఠానము చేసేటటువంటి ఒక ఋషికి తండ్రి, అటువంటి తండ్రి పరలోకగతుడైతే ఋషి ఆయనకి అంత్యేష్టి సంస్కారం చేసి తర్పణ చేసి మంత్రజపం చేస్తే ఆ ఋషి యొక్క అనుష్ఠాన బలం వల్ల అటువంటి కొడుకుని కన్నందుకు, అటువంటి కొడుకుని లోకానికి ఇచ్చినందుకు, అటువంటి కొడుకు ఆదర్శవంతుడై సమస్త లోకానికి మార్గదర్శి అయినందుకు, అటువంటి కొడుకుని కన్న తండ్రి ఏ ఉత్తమ లోకముల వైపు పయనిస్తాడో జటాయువు కూడా తండ్రిలా అట్లాగే ఉత్తమ లోకముల వైపుకు వెళ్ళిపోయాడు. కారణం, రాముడు ఈయన నాకు తండ్రి అన్న భావనతో తానే స్వయంగా అంత్యేష్టి చేసిన కారణం చేత మహర్షి కల్పేన చ సంస్కృతస్తథా, మహర్షి వంటి రాముడు అంత్యేష్టి సంస్కారాన్ని తండ్రి అన్న భావనతోనే చేశాడు. ఏమి మానవీయ విలువలు, ఏమి ప్రేమలు! అంత కష్టంలో ఉండి సీతమ్మ ధర్మం తప్పకుండా వచ్చిన రావణాసురుడికి అతిథి పూజ చేసి ఆయనకి ఫలపుష్పాదులు ఇచ్చి ఆహారం ఇచ్చి తినమంటుంది. ఇంత కష్టంలో ఉన్న రాముడు చనిపోతే చనిపోయిందిలే పక్షి, ఇంకా చనిపోయింది కదా మనం ఏం చేస్తాం పదా మన ఇద్దరం చెప్పాడు కదా ఆ దిక్కుకు బయలుదేరదామని వెళ్ళలేదు. అంత స్వస్థతతో అక్కడ ఉండి కర్రలు తెచ్చి చితిపేర్చి అగ్ని సంస్కారం చేసి స్నానం చేసి తర్పణ ఇచ్చి మంత్రజపం చేసి నువ్వు ఉత్తమ లోకములు పొందని ఇటువంటి వాడు నాకెక్కడ దొరుకుతాడని కౌగలించుకొని ఇటువంటి మహానుభావుడని అంత ఏడ్చాడు రాముడు, అంత ఏడ్చాడు లక్ష్మణుడు. ఏమి అన్నదమ్ములు, ఏమి ప్రేమ, ఏమి ఓర్పు, ఎంత మాట వినే గుణం! రాముడి లాంటి ఆదర్శమూర్తి అటువంటి వ్యక్తిత్వం లోకంలో ఎక్కడుంటుంది? రాముడి గురించి చదువుకుంటే కనీసం ఆయన గురించి చదువుకున్న కారణం చేత ఒక రేణువు ఆయన శీల వైభవంలోంచి మన మీద పడినా మన జీవితాలు సంస్కరింపబడతాయి. అందుకు రామాయణం చదువుకోండి చదువుకోండి అంటారు. చిన్న వయస్సులో రామాయణం బాగా వినండి అని ఎందుకు చెప్తారంటే బాగా పెద్దవాడైపోయిన తర్వాత తెలుసుకున్నా తాను అనుష్ఠించడానికి తాను ఉద్ధరించడానికి ఏముంటుంది? చిన్న వయస్సులో ఉండగా వింటే తెలుసుకుంటే అప్పుడు ఈ జాతి ప్రతిష్ఠ నిలబడుతుంది. అంత సంస్కారవంతమైన జీవితంతో మనుష్య జన్మ సార్థక్యత దొరికేటట్టుగా అందరూ ప్రవర్తించగలుగుతారు. కాబట్టి అప్పుడు రామలక్ష్మణులు ఇద్దరూ కూడా విష్ణువు దేవేంద్రుడు ఇద్దరూ కలిసి బయలుదేరితే ఎంత మంగళప్రదంగా ఉంటుందో అట్లా అరణ్యంలోకి ప్రవేశించి సీతమ్మ యొక్క జాడ కనిపెట్టడానికి ద్విగుణీకృత ఉత్సాహంతో బయలుదేరి తమ కర్తవ్యాన్ని తాము నిర్వర్తించడానికి ప్రయత్నం చేస్తున్నారు అన్న మంగళప్రదమైన విషయం దగ్గర ఇవాల్టి ప్రవచనాన్ని పూర్తి చేస్తూ, అంత పవిత్రమైన రామచంద్రమూర్తి యొక్క నామం ఎంతో గొప్పది కాబట్టి మనం ఒక్క 9 మాటలో 11 మాటలో రామనామం చెప్పి నేను మంగళం చెప్పిన తరువాత ఇక్కడ స్వామికి మంగళహారతి ఇస్తారు. రామనామము రామనామము రమ్యమైనది రామనామము, కోరి కొలచిన వారికెల్లను కొంగు బంగరు రామనామము, పాహి కృష్ణాయనచు ద్రౌపది పలికినది శ్రీరామనామము,
ఆలుబిడ్డల సౌఖ్యము కన్నను అధికమైనది రామనామము. బ్రహ్మ సత్యము జగన్మిథ్యాభావమే శ్రీరామనామము. సకల జీవులలోన వెలిగే సాక్షిభూతము రామనామము. కోటి జన్మల పాపమెల్లను రూపమాపును రామనామము. నిర్మలంబుగ శోధ చేసిన నిర్వదగు శ్రీరామనామము. జీవితంబున నిత్య జపముగ చేయవలె శ్రీరామనామము. మరణకాలమునందు ముక్తికి మార్గమగు శ్రీరామనామము. పాలుమీగడ పంచదారల పక్వమే శ్రీరామనామము. మేరుగిరి శిఖరాగ్రమందున మెరయుచున్నది రామనామము. వెంట తిరిగడి వారికెల్లను కంటి పాపే రామనామము. ఒక చిన్న ప్రకటన చేసి పూర్తి చేసేస్తాను. ఇంత గొప్ప రామాయణాన్ని, ఆది కావ్యాన్ని మనుష్య జాతి ఉన్నతి కోసం, ఉద్ధరణ కోసం, అభ్యున్నతి కోసం మహానుభావుడు లోకానికి అందించినటువంటి వారు వాల్మీకి మహర్షి. అటువంటి వాల్మీకి మహర్షిగా రేపు సాయంకాలం ఇక్కడ ఒక గొప్ప సంస్కృత విద్వాంసుడికి తీసుకొచ్చి పూజ చేస్తారు. అది కూడా మనందరం చాలా సంతోషించవలసిన విషయం ఏమిటంటే, వాల్మీకి మహర్షిగా పూజ స్వీకరించడానికి అంగీకరించినటువంటి ఆ మహోదయులు అంత గొప్ప సంస్కృత పండితులు. వారికి నిజానికి ఏదో జారి పడిన కారణం చేత కాలు చాలా ఇబ్బందికి గురై వారు నడవలేని స్థితిలో ఉన్నారు. అయినా కూడా వాల్మీకి మహర్షిగా పూజ అందుకోవడం కన్నా నాకు ఆనందం ఏముంటుందని వారి ధర్మపత్ని గారు కూడా అంత సంతోషంగా అంగీకరిస్తే వారు రేపు చక్రాల కుర్చీలో వచ్చి ఆ పూజ స్వీకరించడానికి ముందుకొస్తున్నారు. నిజంగా ఋషి పట్ల అంత గౌరవం ఉన్నటువంటి వారికి నేను ఇప్పుడే నమస్కారం చేస్తూ, రేపు అంత గొప్ప పూజ ఋషి సత్కారం వాల్మీకి మహర్షికి ఉంటుంది. కాబట్టి మీకు ఎక్కువ సమయం ఆలస్యం కాకుండా ఉండడానికి నేను 7:30 నా ప్రవచనాన్ని పూర్తి చేసేస్తాను. ఆ అరగంట వాల్మీకి మహర్షికి ఆరాధన కార్యక్రమం ఉంటుంది. మీ అందరూ కూడా చక్కగా కూర్చుని, ఇది మన జాతి సంస్కృతి పరంపర వారసత్వానికి సంబంధించింది కాబట్టి ఆ ఋషి పూజ చూసి ఋషి యొక్క అనుగ్రహానికి పాత్రులగుదురుగాక అని తెలియచేస్తూ, మంగళాశాసనపరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.